श्रीगुरुभ्यो नमः। श्रीपरमगुरुभ्यो नमः। श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। हरि ओम। नारायणाय परिपूर्णगुणार्णवाय विश्वोदयस्थितिलयो नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। चन्द्रौघकान्तिममृतात्मकरे जगन्ति सञ्जीवयन्तममितात्मसुखं परेशं ज्ञानं सुधाकलशमेव च सन्ददानं शीतांशुमण्डलगतं स्मरतात्मसंस्थम् मूर्ध्नि स्थितादमुत एव सुधां श्रवन्तीं भ्रूमध्यगाच्च तत एव ततालुसंस्थात् हार्दाच्च नाभिसदधादरणस्थिताच्च ध्यात्वाभिपूरिततरधुरितानि हन्यात्। धन्वन्तरये नमः। नारायणादिशतरूपसहस्ररूपविश्वादिना सुबहुरूपपरादिना च दिव्याजिताद्यमितरूपसुविश्वरूपवासिष्ठकृष्ण मम देहि करावलम्बम्। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। फणिगणवरभूषपार्वतीश्लाघ्यवेशः खलजनकृतरोषः खण्डितात्मीयदोषः सदरुणगिरिवासः शक्रसूर्याद्यदेशः परिहृतभवपाशः पातु मां पार्वतीशः। नौमिन्याय सुधाधिकृत्यय मुनीन् श्रीपादरात्सन्मणीन् व्यासार्यान् विविधागमाप्तिविहरान् शिवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारान् निधीन् श्रीसत्यव्रत राघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याविघ्नकराब्जोत्थान् 50 वर्षपूजकान् सत्यप्रमोदतीर्थान्यान् नौमिन्याय सुधारतान्। शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। हरि ओम हरि ओम। द्वापरेऽथयुगे प्राप्ते त्वष्टाविंशतिमे पुनः स्वयंभू शर्वशक्राद्यादुग्धाब्दे स्थिरमाययुः। శ్రీగురుభ్యో నిన్నటిదాకా రామాయణ కథాభాగము సమాప్తి అయ్యింది. కానీ ఆ భగవంతుడి యొక్క మహిమ సమాప్తి కాలేదు. ఆ భగవంతుని మాహాత్మ్యము ఎప్పటికీ ఎవరి చేతనూ సమాప్తి కాదు. ఎందుకంటే ఆ భగవంతుని మహిమనే అనంతము, అపారము. లక్ష్మీదేవికి కూడా భగవంతుడిని పరిపూర్ణముగా తెలుసుకోవడానికి చాత కానప్పుడు మనం ఎక్కడి వారు? అందుకనేసి మేము తోచినది పెద్దగా ఉన్నటువంటి సాగరము, ఆ సాగరములో ఉన్నటువంటి ఒక నీటి బిందువు, ఆ బిందువులో ఉన్నటువంటి ఒక పరమాణు రూపం, ఆటమ్, అటువంటి చిన్నదైన జ్ఞానం కూడా సరిగ్గా తెలుసుకోకుండా మేము ఇటువంటి పరిస్థితిలో ఉన్నాము. దాన్ని సరిగ్గా తెలుసుకొని తర్వాత బిందు గురించి ఆలోచిద్దాం. సముద్రం గురించి అయితే సాధ్యం కాదు. అటువంటి భగవంతుని మహిమ రాముడితో ఆగక ఇప్పుడు అనేక రూపాలతో మనకు తెలియజేస్తుంది ఈ మహాభారతం.
రామాయణము శ్రేష్టమా మహాభారతము శ్రేష్టమా అని అడిగితే రామాయణము చాలా శ్రేష్టము, కానీ రామాయణము కన్నా మహాభారతానికి ఎక్కువ విలువ. ఎందుకు అనంటే రామాయణంలో చేసినటువంటి కర్మలు, కొన్ని కర్మలు అవి రామాయణంలో సమాప్తి కావు. ప్రతి ఒక్కరి కర్మ కూడా మళ్ళీ మహాభారతంలో అందరూ పుట్టి వాళ్ళ కర్మానుసారంగా పుట్టి వాళ్లకు ఈ జన్మ తర్వాత ఫలం అనేది దొరుకుతుంది. అందుకనే ఫలదాయకమైనటువంటిది ఈ మహాభారతము. మహాభారతం యొక్క కారకులు ఎవరు? వేదవ్యాస దేవుడు. అటువంటి వేదవ్యాస దేవుడు వారి జననము ఈ యొక్క అధ్యాయంలో మహాభారత తాత్పర్య నిర్ణయము 10వ అధ్యాయములో అయ్యేది ఉన్నది. అలాగే క్షేత్రదేవత, క్షేత్రమూర్తి, అజ్ఞాన పరిహారకుడు, జ్ఞాన పరిపూర్ణుడు, జ్ఞానదాయకుడు, భక్తాభీష్టప్రదుడైనటువంటి ఆ ధన్వంతరి స్వామి యొక్క అవతారము కూడా ఈరోజు మేమందరం కూడా తెలుసుకునేటటువంటి సాహసం చేద్దాం. ఆ ధన్వంతరి అవతారం అవ్వంగానే అందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్వంతరి సులాది వస్తుందని నేను విన్నాను. అందరూ ఒక 3 నిమిషాలు 5 నిమిషాలు ధన్వంతరి సులాది పారాయణం చేసిన తర్వాత ముందున్నటువంటి కథాభాగాన్ని మేము వివరించడానికి ప్రయత్నిస్తాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భగవంతుడు క్షీరసాగరములో మధ్యలో తాను శేషశాయి అయి మహాలక్ష్మీదేవితో సేవింపబడుతూ తాను పడుకున్నట్టుగా నటన చేస్తున్న సందర్భము. దేవాది దేవతలందరూ వచ్చారు, బ్రహ్మాది దేవతలందరూ వచ్చారు. పయోబ్ధేరుత్తరం తీరమాసాద్య విభుదర్శభాః తుష్టువు పుండరీకాక్షం అక్షయం పురుషోత్తమం. భగవంతుడు ఆ ఒక క్షీరసాగరములో మధ్యలో పడుకున్నప్పుడు ఆ భగవంతుని యొక్క ప్రార్థన కొరకు ఆ భగవంతుని దగ్గర వచ్చి కష్టాలను చెప్పుకొని భగవంతుని మరొక అవతారం అయ్యేటందుకు దేవతలందరూ కూడా వచ్చి ఆ క్షీరసాగరంలో అన్ని మధ్యలో క్షీరసాగరం మధ్యలో భగవంతుడు పడుకున్నాడు. చుట్టూరా సాగరం ఉన్నది. దాంట్లో కూడా దక్షిణ భాగము, ఆ దక్షిణ భాగములో నుంచి ప్రవహిస్తున్నటువంటి నీళ్లు ఉత్తర భాగానికి వెళుతుంది. ఆ ఉత్తర భాగములో భగవంతుని పాదాల దగ్గర అందరూ దేవతలు వచ్చి నిలుచుని ప్రార్థిస్తున్నారు. ఎక్కడ నించున్నారు? పాదాల దగ్గర, అంతేకాని శిరస్సు దగ్గర కాదు. మహాభారతం ముందు అన్నీ మీరు వింటారు, ఉపదేశకులు ఎంతోమంది పండితులు వచ్చి చెప్తారు, కానీ సందర్భము కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను. పాదాల దగ్గర నించొని ప్రార్థించే వాళ్లకు వచ్చే ఒక బహుమతినే వేరు, భగవంతుడు వాళ్లకు ఇచ్చేటటువంటి అనుగ్రహమే వేరు. ఎలా అంటే, ఇంకా యుద్ధం, మహాభారత యుద్ధం అనేది జరగాలి అంటే అందరికీ సైన్యం కావాలి. కృష్ణుడు పడుకొని ఉంటాడు, అర్జునుడు వస్తాడు, ఫస్ట్ దుర్యోధనుడు వస్తాడు. దుర్యోధనుడు రాక అక్కడ కృష్ణుని పాదాల దగ్గర ఒక ఆసనం ఉంటుంది, శిరస్సు దగ్గర ఒక ఆసనం ఉంటుంది. ఆ భగవంతుడు పడుకున్నప్పుడు పాదాల దగ్గర వెళ్ళి కూర్చుందాం అనుకున్నాడు. తర్వాత ఈ ఒక మనిషి పాదాల దగ్గర నేనేమి కూర్చున్నాను, నేను రాజుని. దుర్యోధనుడి యొక్క ఆలోచన, నేను రాజుని, రాజా ఒక్కరి పాదము దగ్గర కూర్చోవడం శోభించదు, నేను శిరస్సు దగ్గర కూర్చుంటానని చెప్పేసి శిరస్సు దగ్గర ఉన్నటువంటి ఆసనం పైన కూర్చున్నాడు. అప్పుడే అర్జునుడు వస్తాడు. వచ్చి ఆహా, భగవంతుని పాదాల దగ్గర కూర్చునేటటువంటి ఒక భాగ్యం దొరికింది అని ఆ పాదాల దగ్గర కూర్చొని ఆ పాద కమలములో ఉన్నటువంటి శంఖ చక్ర గదా పద్మాలన్నిటినీ కూడా దర్శించుకుంటూ భగవంతుని ఆరాధిస్తూ ఉంటాడు.
భగవంతుడు కళ్ళు తెరవంగానే ఎవరు కనిపిస్తారండి? అర్జునుడు. అర్జునుడు కనిపించంగా భగవంతుడు లేచి, వా అర్జున, నువ్వు వచ్చావా? ఏంటి వచ్చే శుభ సందర్భము, సంతోషమైంది నువ్వు వచ్చేవగానే వెనకాల నుంచి దుర్యోధనుడు నేను కూడా ఉన్నాడు ఇక్కడ అని చెప్పేసి సూచిస్తున్నాడు. అంటే అప్పుడు ఆ దుర్యోధనుడిని చూసి కృష్ణుడు, కృష్ణ, రాజా, మహారాజు వారు, దుర్యోధనుడు వారు వచ్చారా? అది మన దగ్గరికి మన సహాయం వాళ్ళకి ఎప్పుడు అవసరం వస్తుందని అయినా వచ్చారు కదా, సంతోషము, రండి, ఏంటి విశేషము, ఇద్దరు ఇలా వచ్చారు అన్నా తమ్ముళ్ళు అనగానే, చూడు కృష్ణ, యుద్ధము చేయాలి, నాకు యుద్ధము చేయడానికి సైన్యం కావాలి, నువ్వేమైనా ఇవ్వగలవా అని అంటే కృష్ణుడు ఒకే మాట అంటాడు, నా దగ్గర ఇంత అక్షోహిణి సైన్యం ఉంది. ఒక్క అక్షోహిణి సైన్యం అంటే ఇంత లెక్క ఉంది, చాలా పెద్ద లెక్క. అంత పెద్దది ఒక్క అక్షోహిణి సైన్యం అయితే అటువంటి అక్షోహిణి సైన్యాలు చాలా, అంటే సంఖ్య ఉంది, అక్షోహిణి సైన్యాలు ఉన్నది. అది అక్షోహిణి సైన్యాన్ని అపేక్షిస్తారా? లేకపోతే నిరాయుధుడై ఏ ఒక్క ఆయుధం పట్టకుండా నేను యుద్ధం చెయ్యను, కేవలము యుద్ధములో ఒక పక్షాన ఉంటానంతే, అటువంటి నన్ను ఎవరైనా కోరుకుంటారా అని అడిగితే, మొట్టమొదటికి ఎవరికి అవకాశం ఇచ్చాడు భగవంతుడు అంటే, అర్జున నువ్వు చెప్పు అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు అంటాడు, భయపడిపోయాడు, ఎక్కడ అక్షోహిణి సైన్యాన్ని అడిగేస్తాడు అర్జునుడు అని చెప్పేసి భయపడిపోయాడు. కృష్ణ, నేను వచ్చింది ఫస్ట్, మొదటిగా వచ్చింది నేను, నన్ను అడగాలి, కానీ నువ్వు అర్జునుడిని అడుగుతావా అని అడిగితే అప్పుడు అంటాడు కృష్ణుడు, చూడు, వచ్చింది నువ్వే, కానీ నాకు కనిపించింది ఎవరు? అర్జునుడు. ఒకటి. ఇంకోటి, అన్నా తమ్ముళ్ళల్లో తమ్ముడికి ఫస్ట్ ప్రాధాన్యం ఇవ్వాలి, అది అందరింట్లో జరుగుతున్నదే. అటువంటిది నీ తమ్ముడు, వాడు చిన్నోడు, ఆయనకి ఏం అపేక్ష ఉంది ఆయన చూసుకుందాం, ఎందుకు నీకు బలం లేదా? వాడు ఏమన్నా అడిగితే నువ్వు ఓడిపోతావని భయమా నీకు అని అంటే, నాకేం భయం, అడుగు, ఆయననే అడుగు అని చెప్తే, అప్పుడు కృష్ణుడు అడిగితే అర్జునుడికి, కృష్ణ, ఇంత అక్షోహిణి పెద్ద సైన్యాన్ని ఇస్తామన్నావు కదా, దానికన్నా కోటి కాదు, అనంత పట్టు నువ్వు ఎక్కువ, నాకు నువ్వు ఆయుధం లేకపోయినా సరే నువ్వు నా దగ్గర ఉంటే చాలు, ఇంక ఏ ఒక్క సైన్యం నాకు. అప్పుడు దుర్యోధనుడు, అయ్యా ఇచ్చాడు, వారికి ఏం తెలుసు, ఇంత అక్షోహిణి సైన్య పెట్టుకొని యుద్ధానికి వెళతాడు. తర్వాత దుర్యోధనుడు అంటాడు, నాకు వెరీ గుడ్, సూపర్ అర్జున, శభాష్, అయితే నాకు అక్షోహిణి సైన్యాన్ని ఇచ్చేసి, సరే అని చెప్పేసి కృష్ణుడు అంటాడు. దుర్యోధనుడు వెళ్ళిపోతాడు. తర్వాత కృష్ణుడు అంటాడంటే అర్జునుడు, ఏమి అర్జున, బుద్ధి లేదా? నేనెటువంటి వాడిని? నిరాయుధుడిని నన్ను నువ్వు ఎందుకు స్వీకరిస్తున్నావు? హాయిగా అక్షోహిణి సైన్యాన్ని కోరుకోవచ్చు కదా నువ్వు అంటే, వాళ్ళ అక్షోహిణి సైన్యం ఎక్కడ, నువ్వెక్కడ? స్వామి, గుర్తు చేసుకోవాలి, భగవంతుని యొక్క సామర్థ్యాన్ని మేము గుర్తు చేసుకోవాలి. అశ్వత్థామాచార్యుల వారు దుర్యోధనునికి చాలా అతి ప్రియమైన స్నేహితుడు. అటువంటి దుర్యోధనుని యుద్ధంలో గెలిపించాలి అంటే కృష్ణుడు ఎలాగైనా కానీ కృష్ణుడితో ఒకసారి నేను మాట్లాడాలి అని చెప్పేసి అశ్వత్థామ కృష్ణుని గురితో జపిస్తాడు. జపించంగా కృష్ణుడు వస్తాడు. ఆహా, అశ్వత్థామాచార్యుల వారు నా కోసము జపిస్తున్నారా, ఎంత ఆశ్చర్యం అండి. సరే, ఎందుకు, ఏమి వరం కావాలి అడుగు అని అడిగితే అప్పుడు అశ్వత్థామాచార్యులు అంటారు, స్వామి, నీ దగ్గర సుదర్శన చక్రం ఉంది కదా, అది నాకు ఇచ్చేసి. ఎందుకంటే చేసినటువంటి నువ్వు ఏవే యుద్ధాలు చేశావు కదా, ఆ సుదర్శన చక్రం ఉన్నందుకే నువ్వు గెలిచావు. అటువంటి సుదర్శన చక్రం నాకు ఇచ్చేస్తే నేను పాండవులందరినీ సంహరించి నా దుర్యోధనునికి నేను నమ్మకస్తుడినవుతాను అని చెప్పంగా కృష్ణుడు మొట్టమొదటిగా సుదర్శన చక్రాన్ని తీసి టేబుల్ పైన పెడతాడు, ముందున్న టేబుల్ పైన పెడితే అప్పుడు అశ్వత్థామాచార్యుల వారు దాన్ని తీసుకుందామని చెప్పి ప్రయత్నిస్తే కొంచెం కూడా ఇలా కదిలించలేకపోతాడు.
కదిలించలేకపోవడం కాక దాన్ని తీసుకోవాలనంగా కింద పడిపోతారు. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఏమన్నావు? ఈ సుదర్శన చక్రాన్ని నువ్వు స్వీకరిస్తావు, నీకు ఆ యోగ్యత ఉందా? ఎటువంటి సుదర్శన చక్రము? నా తమ్ముడు అన్న అయినటువంటి బలరాముడు కృష్ణ ఒకసారి యుద్ధం చేసేస్తాను, నీ సుదర్శన చక్రం ఈ రాకు అని చెప్పేసి ఇప్పటిదాకా అడగలేదు. అడిగితే ఇచ్చేవాడినేమో, అడగలేదు. ఎందుకంటే వాళ్లకు తెలుసు, వాళ్ళకు ఆ యోగ్యత లేదని వాళ్ళకు తెలుసు. నా ప్రియమైన మిత్రుడు అర్జునుడు అడిగితే ఏదైనా కాదనని నేను. అటువంటి అర్జునుడు అడగాడే? లేదే. భీమసేన దేవుడు నా భక్తుడు, ఆయన అడగలేదే. నా ఎన్నో భక్తులు, నా ధ్రువరాజ, ప్రహ్లాదరాజుల వారు, వాళ్ళందరూ ఏమడిగితే అటువంటిది నేను ఇచ్చేటటువంటి వాడిని. నేను సుదర్శన చక్రాన్ని వాళ్ళకి ఇవ్వనా అని వాళ్ళు ఎవరు అడగలేదు. ఎందుకు? వాళ్ళ యోగ్యత లేదు అని వాళ్ళకు తెలుసు. అటువంటి అశ్వత్థామాచార్యుల వారు మీరు అడుగుతున్నారు, సరే పోని తీసుకోండి. ఇక్కడ అశ్వత్థామాచార్యుల వారు ఎవరండి? రుద్రదేవుడు వారు. అందరినీ సంహరించేటటువంటి వాడెవరు? యమధర్మరాజు. యమధర్మరాజుని సంహరించేటటువంటిది ఏది? సుదర్శన చక్రం. సుదర్శన చక్రాన్ని సంహరించేది ఎవరు? లాస్ట్కి చివరికి ప్రళయంలో శివుడు, రుద్రదేవుడు వారు. ఇక్కడ అశ్వత్థామాచార్యుల వారు, రుద్రదేవుడు వారు. అంటే సుదర్శనాన్ని కూడా సంహరించే శక్తి ఉన్నటువంటి రుద్రదేవుడు వారు ఇక్కడ అశ్వత్థామాచార్యుల వారు వచ్చి అడిగితే వాళ్లకు ఆ సుదర్శన చక్రాన్ని స్వీకరించడానికి కూడా కాదు. ఎందుకు అంటే ఎదుట కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడి ఆజ్ఞ లేకపోతే శివుడు కూడా ఏమి చెయ్యలేదు. విష్ణు సర్వోత్తమత్వాన్ని ఈ అధ్యాయంలో చాలా విశేషంగా చెబుతాడు. శివ సర్వోత్తమత్వాన్ని కాదు, విష్ణు సర్వోత్తమత్వాన్ని. అప్పుడు ఆ అశ్వత్థామాచార్యుల వారు ఇంకొకటి, వాళ్ళ అధర్మ పక్షంలో ఉన్నారు. అధర్మ పక్షంలో ఉన్నప్పుడు ఈ సుదర్శన చక్రాన్ని స్వీకరించడానికి వారు అర్హులు కాదు. ఈ సుదర్శన చక్రాన్ని తర్వాత ఇంకో మాట అన్నావు అశ్వత్థామ, ఈ సుదర్శన చక్రం వల్లనే నేను అన్ని యుద్ధాలు గెలుస్తున్నావు అనుకున్నావు కదా, తీసుకో. సుదర్శన చక్రం ఒక్కటే కాదు, నా దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆయుధము నీకే ఇస్తాను. నా దగ్గర ఉన్నటువంటి లక్ష్మీతో పాటు ప్రతి ఒక్క జీవరాశి నీ పక్షము. వాళ్ళందరూ సాయుధంగా ఏకకాలంతో అందరూ నా పైన యుద్ధానికి వచ్చినా నేను అందరినీ ధాన్యాలు కుట్టినట్టుగా నేను అందరినీ కుట్టి పడేస్తాను. అటువంటి శక్తి నాది. ఈ సుదర్శన చక్రం ఉండి నేను కలుస్తానంటున్నావా? అటువంటి శక్తి భగవంతుని. ఆ శక్తి భగవంతునిది. ఆ శక్తి ఉన్నటువంటి భగవంతుడు ఇక్కడ కలిని అందరినీ సంహరిస్తూ ఉంటాడు. మనకు ఆశ్చర్యం అయిపోతుంది ఏంటంటే, ఇటువంటి భగవంతుని శక్తి తెలుసుకున్నటువంటి ఆ అర్జునుడు అక్కడ గెలిచాడు. అంటే పాదాన్ని ఆశ్రయించాడు కాబట్టి కృష్ణుడు చూశాడు, చూడంగానే అర్జునుడు గెలిచాడు. అదే శిరస్సుని ఆశ్రయించిన దుర్యోధనుడు అంత సైన్యమున్నా కూడా ఓడిపోయాడు. అలాగే ఇప్పుడు కూడా దేవతలందరూ కూడా పాదాన్ని ఆశ్రయించారు. పాదాల దగ్గర ఉత్తర దిక్కున క్షీర సముద్రంలో ఉన్నటువంటి ఆ ఉత్తర దిక్కున తీరములో నించోని భగవంతుని స్తోత్రిస్తున్నారు. నమో నమో గణ్య గుణైకధామ్నే సమస్త విజ్ఞాన మరీచి మాలినే అనాద్య విజ్ఞాన తమో నిహంత్రే పరామృతానంద పరప్రదాయినే అని చెప్పి, హే భగవంతుడా, వెనక గౌతమ ఋషుల వారు శాపమిచ్చారు. మనకు గౌతమ ఋషుల వారి దగ్గర కామధేను ఉండేదండి. కామధేను గురించి తెలిసిందే ఎంతోమందికి. కామధేను, ఆ కామధేను ఉన్నందుకు అక్కడ ఏ ఒక్క కష్టము లేకుండా ఉండేది. వేరే ఋషుల ఆశ్రమంలో చాలా ఏళ్ల వరకు వర్షాలు రాక పంటలు పండక చాలామంది ఇబ్బంది పడుతున్నారంట.
ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో గౌతమ ఋషుల వారి దగ్గర కామధేను ఉన్నది కాబట్టి అక్కడ సురక్షితంగా మేమందరం ఉండొచ్చు అని చెప్పేసి అందరూ గౌతమ ఋషుల వారి దగ్గరికి వచ్చి మేము కొన్నాళ్ళు మీ ఆశ్రమంలో ఉంటాము అని చెప్పేసి ప్రార్థిస్తారు. గౌతమ ఋషుల వారు కూడా బ్రాహ్మణులందరూ రావడం ఇంకేం పెద్దది, ఇంత బ్రాహ్మణులందరూ వస్తానంటే నేను ఏమన్నా తక్కువ చేస్తానా, రండి అందరూ అని చెప్పేసి ఆతిథ్యపూర్వకంగా అందరినీ స్వాగతిస్తారు. ఇక్కడ గౌతమ ఋషుల వారికి ఇంకా వీళ్ళందరూ మన దగ్గరే ఉండాలి అని ఆశ. ఎందుకంటే నిత్య బ్రాహ్మణ పూజలు అన్నీ అవుతాయి. ఇంకా మీదట భగవంతుని అనుగ్రహం వల్ల ఇంకా మరో చోటుల్లో కూడా అన్ని చోట్లలో కూడా వర్షాలన్నీ ప్రారంభించి అన్ని ధనధాన్యాల అభివృద్ధి అయ్యింది. ఇక మేము మా ప్రాంతానికి మేము వెళతాము అని అంటే గౌతమ ఋషుల వారికి వెళ్ళకండి, ఇక్కడే ఉండిపోండి అంటే ఎన్నాలని మీ ఇంట్లోనే ఉంటాం వెళతాం మేమంటే గౌతమ ఋషుల వారు ఒప్పుకోరు. వీళ్ళందరూ ఎంత బతిమాడినా కూడా గౌతమ ఋషుల వారు మమ్మల్ని పంపించట్లేదే, మనకు కూడా ఒక గ్రామం ఉంది, మేము అక్కడే బతికాము అక్కడే పెరిగాము, వాళ్ళకు ఒక అభిమానం ఉంటుంది ఆ గ్రామం పైన, వెళ్ళిపోవాలని అనిపిస్తూ ఉంటుంది, మేము వెళ్ళాలి అని అనుకుంటున్నారు. ఎంత చెప్పినా గౌతములు పంపించక గౌతముల వారు ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు ఒక ఆవుని నిర్మిస్తారు. దర్భాలతో కూడినటువంటి ఒక ఆవుని నిర్మించి నిజమైన ఆవులా కనిపించేటట్టుగా చేస్తారు. అక్కడ అది అన్ని అక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్నటువంటిది అన్నిటినీ నాశనం చేసేటట్టుగా ప్రేరేపిస్తారు. అక్కడ అదే సమయంలో గౌతమ ఋషుల వారు వచ్చాక ఆవుని వెళ్ళు అని చెప్పేసి ఇలా ఉట్టిగా దర్భాలతో ఇలా అంటారంట. అంతే, దర్భాలు ఎంత మెత్తగా ఉంటాయి, దర్భాలతో ఇలా అంటే ఎవరికైనా ఏమైనా దెబ్బ తగులుతుందా? అటువంటి దర్భాలతో ఇలా ముట్టంగానే ఆ ఒక ఆవు అక్కడికక్కడే మరణిస్తుందంట. గోహత్య చేసినటువంటి ఒకరింట్లో మేముండము అని చెప్పేసి అందరూ గౌతములకి చెప్పి బయలుదేరుతున్నారంట. అప్పుడు గౌతములకి అర్థమైపోయింది, గౌతమ మహర్షుల వారికి వీళ్ళందరూ చేసినటువంటి ఒక అగాధ్యం ఇది తప్పు అని చెప్పేసి వాళ్ళపైన కోపపడి మీ అందరికీ శాపమిస్తున్నాను. ఏ ఒక బ్రాహ్మణ జీవము ఎలా ఉండాలి, జ్ఞానాన్ని పంచేటటువంటిగా అయి ఉండాలి, దాన్ని మీరు ఉపయోగించుకోకుండా దాన్ని మిస్యూజ్ చేసుకుంటారు కదా, అందుకనేసి మీ అందరికీ శాపమిస్తున్నాము, జ్ఞానం అనేది అందరికీ లోపం అవ్వాలి అని చెప్పేసి. అందుకనేసి జ్ఞానం అనేది లోపం అయిపోయింది. ప్రపంచంలో ఎక్కడ జ్ఞానకార్యం అవుతలేదు. జ్ఞానకార్యం అవ్వకపోయేసరికి ఇక ఏం చెయ్యాలి, దుష్టులందరూ ఎక్కువైపోయారు. ఎప్పుడు సాత్విక బుద్ధి అనేది తక్కువ అవుతుందో తామస బుద్ధి అనేది ఎక్కువ అవుతుంది. ఎప్పుడు దేవతలకు రాజ్యం అనేది తక్కువ అవుతుందో అక్కడ దైత్యుల ఒక రాజ్యం ఎక్కువ అవుతుంది. వాళ్ళందరూ ఇదే మనకు సమయము. కలి రాజు దైత్యులందరికీ రాజు ఆదేశిస్తాడు, అందరూ వెళ్ళి గ్రంథాలు వేదాలు దానికి అపవ్యాఖ్యానాలు చేసి అందరికీ కూడా బుద్ధిని చెడిపేయండి. భగవద్భక్తులు అందరూ కూడా భగవద్భక్తులు కాకుండా చేయండి. విష్ణు సర్వోత్తమత్వాన్ని ప్రచారం చేసే ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సర్వోత్తమత్వాన్ని ప్రచారించాక అలానే ఇంట్లోనే శివ సర్వోత్తమో స్కంద సర్వోత్తముడో ఇలా విపరీతమైనటువంటి జ్ఞానాన్ని ప్రచారం చేసేటట్టుగా చేయండి అని చెప్పేసి కలిగి ఆజ్ఞాపించంగా అప్పుడు అందరు దేవతలకి భయం వేసేసింది. మోక్షాన్ని పొందాలి అంటే జ్ఞాన మార్గమే కాదు, జ్ఞానంతో కూడినటువంటి భక్తి, ఆ భక్తి అభివృద్ధి అయ్యి అచలమైనటువంటి భక్తి వస్తే అప్పుడు భగవంతుని సాక్షాత్కారమైన తర్వాత ఆ భగవంతుని అనుగ్రహంతో పరమభక్తి అనేది పొందిన తర్వాత ఆ పరమభక్తితో భగవంతుడు తాను మోక్షాన్ని ఇస్తాడు. జ్ఞానమే లేకపోతే మోక్షం ఎందుకు? మోక్షం గోల్డ్ ఖాళీ, ఎవ్వరూ రావట్లేదు మోక్షానికి, అందరూ నరకానికి వెళ్తున్నారు. దేవతలందరికీ బాధ అయిపోయింది. భగవంతుడు సజ్జనులు కూడా ఇలా బాధపడుతున్నారు. అందుకనేసి మళ్ళీ నువ్వు అవతరించాలి. కలికి ఎదురుగా ఉండేటటువంటి శక్తి నీకు మాత్రమే ఉంది. నీకు, లక్ష్మీదేవికి, బ్రహ్మదేవుల వారికి, తర్వాత వాయుదేవుల వారికి, భారతీ సరస్వతులకి మీకు మాత్రమే ఉన్నది. ఇంకా ఎవ్వరికీ కూడా కలిగి ఎదిరించేటటువంటి శక్తి లేదు. అందుకనేసి మళ్ళీ నువ్వు అవతరించాలి అని ప్రార్థిస్తారు. ఇది సరైనదా? ఇటు ప్రార్థన సరైనది కాదు.
వచ్చి భగవంతుడా, అందరు వస్తారు, భగవంతుడా నాకు చాలా కష్టం ఉందయ్యా, భగవంతుడా నాకు చాలా కష్టం, ఎవరో నాకు ఇలా తిట్టారు, వాళ్ళకి ఇలా అయ్యేటట్టుగా చూడు, లేదా భగవంతుడా నాకు బుద్ధి లేదు, బుద్ధి నీవు అడగడం ఒకటే కాదండి, దేవుడు మనకి ఏ ఉపకారం చేశాడు, ఎటువంటి అనుగ్రహాన్ని చేశాడు అనేది మొదటిగా భగవంతుడా నువ్వు ఇటువంటి అనుగ్రహించావు ఇన్ని రోజుల దాకా, నీ యొక్క అనుగ్రహంతో నేను బతుకుతున్నాను, ఈ అనుగ్రహం నాకు చిరకాలంగా ఉందని, ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, దాన్ని కూడా అలాగే పరిహరించు స్వామి, ఇది అడిగే పద్ధతి. భగవంతుడి దగ్గర వెళ్ళేటప్పుడు ఇదే ప్రార్థన ఉండాలి. వెళ్ళగానే మా పాపాలు మా కష్టాలన్నీ చెప్పుకుంటూ కూర్చోవడం కాదు. భగవంతుడు ఫస్ట్ మనకి ఏమి చేశాడు దాన్ని మేము గుర్తు చేసుకొని భగవంతుడిని స్తోత్రించాలి. దేవతలందరూ కూడా అలాగే భగవంతుడా నువ్వు ఇలాగే ఒక కష్టం వచ్చింది, మాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు మనల్ని ఇలాగే అనుగ్రహించావు, అందుకొరకు ఇప్పుడు కూడా మేము ఈ కష్టంలో ఉన్నాము కాబట్టి నువ్వు వేదవ్యాస రూపము తీసుకొని మనల్ని జ్ఞాన మార్గంలో ఉండేటట్టుగా చెయ్యి స్వామి అని చెప్పేసి అంటారు. ఇక్కడ రెండు విషయాలు, ఆ కష్టం ఏంటి, ఎలా పరిహరించాడు, ఏమైంది, అవన్నీ ఒక స్టోరీ అది చెప్పాలి, ఇప్పుడు కథ చెప్పాలి. దానికన్నా ముందు ఇంకో మాట చెప్తాను. శ్లోకములు ఏముందండి, ద్వాపరేతయుగే ప్రాప్తే త్వష్టావం వింశతి మే పునః పునః అని, మళ్ళీ అని చెప్పేసి అర్థం. పునః అంటే ఏంటి, మళ్ళీ అని అర్థం. ఇక్కడ ద్వాపర అష్టావింశతి అంటే ఏంటి, 28వ అని అర్థం. 28వ ద్వాపర యుగములో అందరూ వెళ్ళి మళ్ళీ నమస్కరించారు అని అంటే, మళ్ళీ అనే దానికి అర్థం ఏంటి అక్కడ అంటే, వెనకాల ఒకటేమో అయ్యింది అంటే దానికి అర్థం చెప్తారు. భగవంతుడు వేదవ్యాస రూపి అయ్యి ఎప్పుడెప్పుడు చేశారంటే, తృతీయే సప్తమే చైవ షోడశే పంచవింశకే అష్టావింశే యుగే కృష్ణ సత్యవత్యాం అజాయత. తృతీయే మూడవ కలియుగము, ద్వాపరయుగ సమాప్తి అనుకోండి, మూడవ కలియుగము, ద్వాపరయుగ సమాప్తి కలియుగము, తర్వాత 7వది, తర్వాత 16వది, తర్వాత 25వది, తర్వాత 28. ఈ యొక్క సంఖ్యలతో ఉన్నటువంటి ద్వాపర యుగములో మాత్రమే, కలియుగములో మాత్రమే భగవంతుడు అవతరిస్తాడు. ఇప్పుడు నడుస్తున్నటువంటి దేవతలందరూ ప్రార్థిస్తున్నటువంటి కాలమేది, 28వ ద్వాపర యుగము సమాప్తి కాలము. అంటే అది అయిపోయిన తర్వాత 28వ కలియుగము ప్రారంభమవుతుంది. మేమున్నటువంటి ఆ యుగము ఎటువంటిది, 28వ కలియుగము. దిస్ ఈస్ ద లాస్ట్ అవతారం ఆఫ్ వేదవ్యాస దేవరు ఇన్ కలియుగము. 5 సార్లు అయిపోయింది అవతారం. కలియుగ సమాప్తి పర్యంతముగా మహాబదరికాశ్రమంలో వేదవ్యాస దేవుడు వారు ఉంటారు. ఈ ప్రమాణం ఉన్నది. ఆశ్చర్యపడండి, నిన్నే విన్నాం మేము. హనుమంతుడు కూడా కలియుగ సమాప్తి దాకా ఉంటాడు. మధ్వాచార్యుల వారి గురించి కూడా మీరు విన్నారు, వేదవ్యాస దేవుడు వారి దగ్గర అదృశ్యమైపోయారు అని చెప్పేసి. అలా వేదవ్యాస దేవుడు వారు కూడా ఈ కలియుగంలో ఉన్నారు, మధ్వాచార్యుల వారు కూడా కలియుగంలోనే ఉన్నారు, అందరూ కూడా మహాబదరికాశ్రమంలోనే ఉన్నారు. వాళ్ళు సశరీరంగా అవతరించినట్టుగానే మహాబదరికాశ్రమంలో ఉన్నారు. భగవంతుడు అందరితో సేవింపబడుతున్నాడు, అందరూ సేవ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మేము చేసుకున్నటువంటి కర్మను భగవంతుడు మనతోనే ఈ కలియుగం భూమిలోనే ఉండి స్వీకరిస్తున్నాడు. ఎవరి ద్వారా? మధ్వాచార్యుల వారి ద్వారా, హనుమంతుడి ద్వారా. ఎటువంటి భాగ్యం అన్నది అని ఆలోచించండి. అదే మేము ఈ కలియుగం తర్వాత నెక్స్ట్ కలియుగంలో పుట్టి ఉంటే, పుడతాము, నా పాపాలు అలా ఉన్నాయి, పుడతాము, అప్పుడు వేదవ్యాస దేవుడు వారు ఉండరు, మధ్వాచార్యుల వారు వేదవ్యాస దేవుడు వారు లేకపోతే మధ్వాచార్యుల వారు రారు, హనుమంతుల వారు ఉండరు. అటువంటి పరిస్థితిలో మేము చేసినటువంటి కర్మను భగవంతునికి ఇట్లానే ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగానే సమర్పించలేమేమో. ఇప్పుడే భగవంతుడు అవకాశం ఇచ్చాడు, ఈ కలియుగంలోనే మాకు అవకాశం ఇచ్చాడు. మేము
సత్కర్మలను చేసి భగవన్నిష్ట జ్ఞానాన్ని సంపాదించి ఆ భగవంతునికి ఇక్కడే ఉన్నటువంటి వాయుదేవుల వారు ప్రమదయానో క్షమాసముద్ర భక్తవత్సల భక్తాపరాధ సహిష్ణో దీనం దూనం మనాథం శరణాగతం ఏనం యుద్ధర విజ్ఞాపన కడుతున్నామని రాఘవేంద్ర స్వామి వారు ప్రాతసంకల్పంలో చెప్పినట్టు ముఖ్య ప్రాణదేవుల వారు మన పరంగా మన కోసమని భగవంతుడా ఈయన ఈ కర్మను చేశాడు, ఈ సత్కర్మను చేశాడు, ఈయనని ఉద్ధారం చేయి స్వామి అని చెప్పేసి మన కోసమని ప్రార్థిస్తాడు హనుమంతుల వారు. ఇది ఇక్కడే ఉండి చేస్తున్నారు, ఎక్కడో ఉండి కాదు. అది మా భాగ్యం. ఎన్ని పుణ్యకర్మలు చేసుకోవాలనుకున్నా కూడా ఈ యొక్క కలియుగంలో చచ్చేదాకా ఎంత కష్టమైనా చేసుకోవడానికి ప్రయత్నించాల్సిందే. మళ్ళీ మేము పుట్టేసరికి కలియుగమే అయిపోతే మళ్ళీ వేదవ్యాసదేవుడు వారి ఉండదు, సాక్షాత్ నారాయణ ఉండదు. అది చాలా విశేషం. ఈ వాక్యాన్ని తలలో గట్టిగా పెట్టుకోండి. ఇప్పుడు బదిరికి వెళ్తారు, బదిరి నుంచి మహాబదిరి దగ్గర, మహాబదిరికి మేము వెళ్ళలేము, అయినా అక్కడ ఆ దిక్కున ఉత్తర దిక్కున తిరిగి నమస్కారం చేసి స్వామి సాక్షాత్తుగా నువ్వు సశరీరంగా ఎలా ఉంటావో అలాగే ఇక్కడ జ్ఞానానందమైనటువంటి ఆ శరీరంతో కూర్చున్నావు స్వామి, అక్కడి నుంచే నన్ను చూసి దయామయమైనటువంటి హృదయంతో అనుగ్రహించు స్వామి. అక్కడికి వెళ్ళి ప్రార్థించుకోండి. ఎంతమంది బదరికాశ్రమానికి వెళ్ళారు ఇప్పటిదాకా తెలియదు, వెళ్ళండి. ఇంకా మన అందరి ఆయుష్ ఎక్కడ ఆగిపోతుందో తెలియదు. యాత్రలు, భగవంతుని సృష్టి చింతన, ఎటువంటి అద్భుతమైనటువంటి భగవంతుని చింతన, ఆ త్రివిక్రమ రూపి అయినటువంటి భగవంతుని యొక్క పాదము తాకి ఆ బ్రహ్మాండ కర్పరం అనేది చీల్చి ఆ గంగానది బాహ్య జలమైనటువంటి గంగానది భగవంతుని పాదానికి తాక్కుంటూ కింద నీళ్ళపైన పడుతున్నప్పుడు బ్రహ్మాది దేవతలందరూ భగవంతుని నిర్మాల్యం అని చెప్పేసి ప్రోక్షణాలు స్నానాలు చేసుకుంటూ ఉన్నటువంటి ఆ ఉత్తమమైనటువంటి పరిశుద్ధమైనటువంటి గంగా తీరం ఉన్నటువంటి ఆ హరిద్వారు బదరీ క్షేత్రాలకి వెళ్ళండి, ఆ గంగా స్నానం చేయండి, పరిపక్వమైనటువంటి దేహ శుద్ధిని పొందండి. ఇప్పుడే సమయం. యాత్రను ప్లాన్ చేయండి. ఆచార్య వారు ఉన్నారు, అందరూ ఉన్నారు ఇక్కడే, అందరూ సహకరిస్తారు. మఠాలు ఉన్నాయి, మా స్వామి వారి అనుగ్రహంతో అన్ని చోట్లలో ఉత్తరాది మఠాలు ఉన్నాయి. బదరికాశ్రమానికి అందరూ ప్రయత్నించండి వెళ్ళడానికి. ఇక్కడ నరనారాయణ రూపి అయినటువంటి స్వామి దర్శనం చేసుకోండి. ఇటువంటి ఒక కథను చెబుతారు. అటువంటి వేదవ్యాసదేవుల వారి దగ్గరికి వెళ్ళి నువ్వు పూర్వంలో ఎలా మనల్ని అనుగ్రహించావో పునః మళ్ళీ మనల్ని ఇప్పుడు అలా అనుగ్రహించు అని ఆ పునః అనే దానికి అర్థం. అలాగే పూర్వంలో నువ్వు ఎలా అవతరించావు కదా 25వ కలియుగంలో, అలాగే మళ్ళీ 28వ కలియుగంలో కూడా అవతరించు. అందుకనేసి ఆ పునః అని శబ్దాన్ని ఇక్కడ ప్రయోగించారు శ్రీమన్మధ్వాచార్యుల వారు. ఏమిటి అది? ఏమయ్యింది? పూర్వంలో ఎందుకు ఆ భగవంతుడు ఏమని అవతరించాడు, దేని కొరకు అవతరించాడు, ఏ కష్టము దేవతలందరికీ వచ్చింది అని అంటే దానికి మహాభారతము చెబుతుంది. స్వదత్తమాలా భవిపాతకోపతో దుర్వాసతశాపత ఆశుహిశ్రియ చక్రే విహీనే దితిజై పరాజితే పురావయం త్వాం శరణం గతాస్మః. దూర్వాస మహర్షుల వారు భగవంతునికి విశేషమైనటువంటి ఆరాధన చేసి భగవంతుని పుష్పార్చనవంతం చేసి ఆ పుష్పాల యొక్క హారాన్ని ఇంద్రుడికి తెచ్చి ఇస్తారంట. దూర్వాసుల వారి వారు రుద్రదేవుడు వారు, శివుడి యొక్క అవతారమే దూర్వాసుని. శివుడి శిష్యుడు ఇంద్రుడు, దూర్వాసుల శిష్యులు కూడా ఇంద్రులే అయితే, అవునా? అందుకనేసి శిష్యుడి దగ్గర వెళుతున్నప్పుడు ఆయనకు ఆ భగవంతుని అనుగ్రహం ఉండాలి అని చెప్పేసి ప్రేమతో ఆ శ్రేష్టమైనటువంటి భగవన్ నిర్మాల్యమును భగవంతునికి సమర్పించినటువంటి హారాన్ని ఆ ఒక్క ఇంద్రుడికి ఇస్తే ఇంద్రుడు ఆ మంచిది అని చెప్పేసి తీసుకొని అక్కడ ఏనుగు ఉంటే ఆ ఏనుగుకి హారం వేస్తాడు. ఏనుగండి తన ఆ ఏనుగుకి ఏమి తెలుస్తుంది దీని గురించి? ఏనుగు ఏదో ఈ వంటి పైన అప్పటి నుంచి డిస్టర్బెన్స్ అని చెప్పేసి దాన్ని పీకి కింద పడేసి దాన్ని తొక్కేస్తాడు. దూర్వాసుడు అక్కడే ఏమవుతుందండి? దూర్వాసుడికి ఫస్టే కోపం ఎక్కువ.
అది భగవంతుని పైన విపరీతమైనటువంటి భక్తి. రుద్రదేవుల వారే పరమ వైష్ణవులు. వైష్ణవులు వాళ్ళని చెప్పిస్తూ అందరూ శైవులు అయ్యారే కానీ వాళ్ళే స్వయంగా వైష్ణవులు. విష్ణువే సర్వోత్తముడు అని ప్రతి క్షణము భగవంతున్నే ధ్యానం చేస్తూ ఉన్నటువంటి శివుడు దుర్వాసరుషుల వారు ఆ భగవంతునికి విశేషంగా ప్రార్థించి తెచ్చినటువంటి నిర్మాల్యము, దానిపైన చూపించవలసిన భక్తి, ఆ భక్తి కనపడక ఆ ఏనుగు తొక్కుతున్నప్పుడు చాలా కోప్పడి ఆ ఇంద్రుడికి శాపమిస్తాడు. ఏ ఒక ఐశ్వర్యమదము, నీకు ఇంత పెద్ద స్థానాన్ని ఇచ్చినటువంటి వాడు ఆ భగవంతుడు. స్వర్గలోకాధిపత్యాన్ని ఇచ్చాడు భగవంతుడు నీకు. అటువంటి స్థానాన్ని ఇచ్చిన భగవంతుడికి అవమానం జరిగింది, భగవంతుని యొక్క నిర్మాల్యానికి అవమానం జరిగింది. అందరం తెలుసుకోవాల్సినటువంటి విషయం. భగవంతుని నిర్మాల్యం ఇక్కడ వేశారు, భగవంతునికి ఒక హారం వేశారు. అది రేపు పొద్దున ఉండి 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 ఆ చిత్తల గొడవనే పడుతుంది. దాని శిరస్సు పైన ధరించాలి. చాలా విశేషం. ఆ నిర్మాల్యానికి రాముడు వారి దగ్గరికి వెళ్ళి రాముడు వారిది అక్కడ అర్చన చేసి, స్వాముడు వారు అర్చన చేసిన తర్వాత ఆ నిర్మాల్యాన్ని శిరస్సు పైన పెట్టుకుంటే ఉన్నటువంటి రోగాలు, ఆ వాసనతో ఉన్నటువంటి అంతర శరీరంలో రోగము, బాహ్య శరీర రోగాలు, బుద్ధి అన్నీ కూడా సరిపోతుంది. మాత్రమైనటువంటి నిర్మాల్యం అది. సాక్షాత్ ఎటువంటి సన్నిధానం రాముల వారిది. సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మదేవుల వారు పూజ చేసి, అలాగే వస్తూ వాసిష్ఠ రామాయణంలో చెప్పినట్టుగా సాక్షాత్తు ఇక్ష్వాకువాది మహారాజులందరూ పూజ చేస్తూ ఆ రామరాజ్యంలో వచ్చిన తర్వాత దశరథ మహారాజుల వారు కూడా పూజ చేసి, సాక్షాత్ రాముల వారే వాళ్ళ చేతిన వాళ్ళు పూజ అర్చనలు చేసినటువంటి విశేష మూర్తి. ఒక మ్యూజియంకి వెళితే అక్కడ ఏ మహాత్మా గాంధీ వాడినటువంటిదండి అని చూపిస్తారు. మేము ఆశ్చర్యపోతాం. ఏ పూర్వీకులందరూ వాడినటువంటి రాళ్ళు దీంతోనే ఫస్ట్గా ప్రారంభించుకున్నాం. దానివల్ల ఏ పుణ్యం లేదు పురుషార్థం. అదే అపూర్వమైనటువంటి ఒక రోజు కాదు, ఈ సంవత్సరం కాదు, పోయిన సంవత్సరం కాదు, యుగము కాదు, 4 యుగాల క్రితము, అది కూడా మామూలైనటువంటిది కాదు. చతుర్ముఖ బ్రహ్మదేవుడు వారు పూజ చేసి, రాముడు వారు పూజ చేసినటువంటి అనంత 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 సన్నిధానోపేతమైనటువంటి రాముల వారి ఒక్క క్షణ దర్శనానికే అనంత జన్మాల పుణ్యం ఉండాలి అని చెబుతారు. మేము దర్శనం చేసుకున్నామంటే ఎన్ని పుణ్యము వల్ల మేము చేసుకుని ఉంటాము. అటువంటి రాముల వారిని ఒక్కరోజు కూడా వదలకుండా ముట్టి పూజించేటటువంటి మహాస్వాముల వారి చేతి మీదుగా వచ్చినటువంటి అక్షంతుల యొక్క మహిమ ఎటువంటిది అనేది ఆలోచించాలి. ఆ అక్షంతుల మహిమనే కాదు, ఆ రాముల వారికి వేసినటువంటి నిర్మాల్యం యొక్క మహిమ ఎలా ఉంటుంది. అటువంటి స్వాముల వారు పూజ చేసినటువంటి దానికే ఇటువంటి సామర్థ్యం ఉంటే, రాముల వారి విగ్రహానికి ఇంత సామర్థ్యం ఉంటే, సాక్షాత్ నారాయణుడిని ప్రతి క్షణము అనాది కాలము నుంచి తపస్సు చేస్తూ ఒలించినటువంటి ఆ రుద్రదేవుల వారే అంశమైనటువంటి దూర్వాసరుషుల వారు వాళ్ళు భగవంతుని ప్రార్థించి పూజించి వాళ్ళకు సమర్పించినటువంటి పుష్పాన్ని తీసుకొచ్చి ఇంద్రుడికి ఇస్తే ఆ పుష్పానికి ఉన్నటువంటి విలువ ఎంత పెద్దది అని మేము ఆలోచించాం. ఆ పుష్పాన్ని అక్కడ ఏనుగు తొక్కుతుంటే మహాపరమ భక్తులైనటువంటి ఆ దూర్వాసుల వారికి కోపము రాదా? ఆ కోపముతో ఈ రాజ్యం, ఈ యొక్క ఐశ్వర్యం, దీని మదం వల్ల నువ్వు ఇలా చేశావు కాబట్టి ఈ ఐశ్వర్యం మొత్తం పోనీయండి అని చెప్పేసి శాపం చేశారు. ఒక్కసారి ఇప్పుడే చెప్పారు, ఒక సాత్విక బుద్ధి అనేది ఎప్పుడు తక్కువ అవుతుంది, అప్పుడు తామస బుద్ధి ఎక్కువ. శక్తి పోయింది ఇప్పుడు ఇంద్రుడికి. ఆ ఇంద్రుడికి శక్తి పోవడం వల్ల, దేవతలందరికీ రాజులైనటువంటి ఇంద్రుడికి శక్తి పోవడం వల్ల దైత్యులందరికీ శక్తి వచ్చింది. ఎన్ని యుద్ధాలు జరుగుతూ ఉంటాయి దేవతలకి దైత్యులకి. ఇంకా యుద్ధాలలో అన్ని చోట్లలో కూడా దైత్యులకే జయం. దేవతలందరూ కూడా ఓడిపోతున్నారు. ఇటువంటి సందర్భం అప్పుడు అందరూ వెళ్ళి దేవతలందరూ భగవంతుని
ప్రార్థిస్తారు. హే భగవంతుడా, ఇటువంటి పరిస్థితి నీ యొక్క నిర్మాల్యానికి ఈ యొక్క అవమానమైనది, నా తప్పు క్షమించండి అని చెప్పేసి ఆ భగవంతుణ్ణి ప్రార్థించి ఇంద్రుడు తర్వాత బ్రహ్మాది దేవతలందరూ వచ్చి ప్రార్థించంగా అప్పుడు ఆ భగవంతుడు చెబుతారు, మీ అందరికీ శక్తి రావాలంటే మళ్ళీ అమృతపానం చెయ్యాలి. అమృతపానం చెయ్యాలంటే అమృత మథనాన్ని చెయ్యాలి. ఆ అమృత మథనాన్ని చెయ్యండి. దేంతో చేస్తామండి? అదొక గిన్నెలో ఉన్నటువంటి పాల, దాన్ని ఇలా 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 ఒక ఏమంటారు, కడగోలు అంటాం మేము, తెలుగులో ఏమంటాం నాకు తెలియదు, దానితో ఇలా ఇలా చేసి మథనం చేసి దాన్ని అమృతం చేసుకొని తాగడానికి అక్కడ ఉన్నటువంటిది క్షీరసాగరము, శతకోటి విస్తీర్ణమైనటువంటి క్షీరసాగరం అది. అటువంటి విశాలమైనటువంటి క్షీరసాగరములో మథనాన్ని చేయాలంటే దేన్ని స్వీకరించాలండి? భగవంతుడు అంటారు, అక్కడ మందర పర్వతం ఉంది, మందర పర్వతాన్ని స్వీకరించాలి. వాసుకిని తీసుకొని దానికి కట్టండి, అప్పుడు మథనాన్ని చేయండి. సరే, దేవతలందరూ వెళ్ళి మందర పర్వతాన్ని తీసుకొద్దామని చెప్పేసి వెళతారు. దాన్ని లేపగలరు లేదే. ఆ మందర పర్వతంలో సువర్ణం ఎక్కువ దొరుకుతుంది. ఆ సువర్ణమయమైనటువంటి మందర పర్వతానికి ఒక శివుడి అనుగ్రహం, ఎవ్వరూ దాన్ని కదిలించలేరు. ఇక్కడ దేవతలందరూ వచ్చి, ఇంద్రాది దేవతలందరూ వచ్చి దాన్ని కదిలించి ఎత్తుకొని తీసుకెళ్లి సాగరంలో వేయాలి అంటే అది సాధ్యమా? లేదు కదా. వాళ్ళు ఏం చేయాలి? ఎంత ప్రయత్నించినా ఆ ఒక పతనం అనేది చేయడానికి ఎన్ని విఘ్నాలు వస్తున్నాయి కదా. స్వామి, మళ్ళీ నువ్వే అనుగ్రహించు. మళ్ళీ భగవంతుడు ఆ మందర పర్వతాన్ని గరుడావాహనుడై వచ్చి సంచింతయే భగవతశ్చరణారవిందం వజ్రాంకుశధ్వజ సరోరుహలాంఛనాట్యం ఉత్తుంగరక్త విలసన్న కచక్రవాల జ్యోత్స్నా విరాహత మహదృదయాంధకారం. ఆ గరుడవైన వాహనమైనటువంటి ఆ భగవంతుడు వచ్చి మందర పర్వతాన్ని అతి సులువుగా ఇలా ఎత్తేసి ఆ గరుడ పైన పెడతాడు. ఇక్కడ మళ్ళీ ఎవరూ ఎత్తకూడదు అన్నారు కదండి, శివుడి యొక్క అనుగ్రహం ఉందన్నారు కదా. మళ్ళీ భగవంతుడు ఎలా ఎత్తాడు అని అంటే, శివుడు భగవంతుని మనవడు ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని ఛేదించడానికి శక్తి తండ్రికి తాతకు ఉండదా? శివుడు ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని అది అవకాశంగా తీసుకోవాల్సినటువంటిది ఆ మందర పర్వతానికి ఎవరెవరు ఎత్తకూడదంటే శివుడి తర్వాత కింద ఉన్నటువంటి దేవతలందరికీ ఎత్తడానికి కాదు. శివుడి కన్నా పెద్దవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళందరూ కూడా స్వీకరించవచ్చు శివుడితో పాటు. అటువంటి భగవంతుడు ఆ శివుడికి ఇచ్చినటువంటి అనుగ్రహం, శివుడు ఏ ఒక్క శక్తిని ఆ మందర పర్వతానికి ఇచ్చాడు కదా, శివుడికి ఆ శక్తి ఇచ్చింది కూడా భగవంతుడే కదండి. అటువంటి భగవంతుడు ఎత్తకపోతాడా? భగవంతుడు సులువుగా ఎత్తేశాడు. ఎత్తి ఆ గరుడం పైన పెడతాడు. మళ్ళీ గరుడ పైన పెడితే చేతిలోనే పట్టుకుంటే ఒక మాట అండి, గరుడ ఎలా ఎత్తాడు మళ్ళీ అనంటే, శివుడి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ముగ్గురు, గరుడ, శేష, రుద్రుడు. గరుడ వాళ్ళందరూ సమస్థానము కాబట్టి శివుడు ఇచ్చినటువంటి వరం వాళ్ళకు వర్తిస్తుంది. వీళ్ళకు వర్తించదు, దేవతలందరికీ వర్తిస్తుంది. వీళ్ళకు వర్తించదు. అందులో కూడా గరుడ కొంచెం ఎక్కువ తారతమ్యం, దాంట్లో కూడా చిన్న తారతమ్యం. గరుడ, శేష, దాని తర్వాత రుద్రుడు. అందుకనేసి కొంచెం గరుడు ఎక్కువ కాబట్టి, శివుడి కన్నా కొంచెం ఎక్కువ కాబట్టి గరుడికి కూడా ఎత్తడానికి సామర్థ్యం ఉంది. ఇవన్నీ ఎలా తెలుస్తాయండి? సామాన్యంగా మహాభారతం చదివితే ఇవన్నీ తెలిసి రాదు. అందుకనేసి అందరూ విపరీతంగా మధ్వాచార్యుల వారి మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని రచించకపోతే జనాలు ఎలా తెలుసుకున్నారో తెలుసా? ఇప్పుడు వేదవ్యాసదేవుల వారు నారాయణ రూపం కాదు, వేదవ్యాసదేవుల వారు ఒక ఋషి అంతే. శివుడే సర్వోత్తముడు, భగవంతుడు కాదు. భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని, ఫలాన్ని
బ్రహ్మ, లక్ష్మి, తర్వాత ఇక్కడ వాయువు, తర్వాత శివుడు ఎవ్వరూ దాన్ని పరిహరించలేరు. కానీ శివుడు ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని భంగించేది పెద్దవాళ్ళందరూ, భగవంతుడు కూడా భగవంతుడే. అటువంటిది భగవంతుని శక్తి. ఇది ఈ మహాభారత తాత్పర్య నిర్ణయం చెబుతుంది. విష్ణు సర్వోత్తమత్వాన్ని శ్రీమదాచార్య తాత్పర్య నిర్ణయం. ఇలా ఆ భగవంతుని అనుగ్రహంతో గరుడ పైన ఆ మందర పర్వతాన్ని తీసుకెళ్చినప్పుడు దేవతలందరికీ మళ్ళీ ఆశ, అరే రే 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 స్వామి 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 మళ్ళీ ఒక్కసారి ప్రయత్నిస్తాము. కింద నుంచి ఎత్తడానికి కష్టమే, కానీ పైన ఎత్తిన తర్వాత భుజం పైన పెట్టుకోవడం కొంచెం సులువు. బియ్యం మూటలు ఎవరైనా ఎత్తుంటారు, ఇక్కడ అందరూ ఎత్తిన వాటి వాళ్ళే వీళ్ళ నీటి బిందెలన్నీ ఎత్తుతూ ఉంటారు. కింద నుంచి ఎత్తడం కన్నా పైనుంచి పైన తీసుకోవడం చాలా సులువు, అవునా? అలా అందరూ కూడా పైనుంచి పైన తీసుకుంటామండి అని అడిగితే అప్పుడు అంటారు, పునఃపరీక్షద్విరసౌగిరిస్తురైః సహాసురైరున్నమితస్తరం సతః వ్యచూర్ణయత్తానఖిలాన్ పునశ్చ తే త్వరీక్షయా పూర్వవదుత్తిథా ప్రభో. అప్పుడు భగవంతుడు పోనీలే అని చెప్పేసి ఆ మందర పర్వతాన్ని దేవతలకు ఇస్తే దాన్ని ఎత్తుకోలేకపోక మందర పర్వతం అందరి దేవతల పైన, అసురుల పైన పడి అందరూ చూర్ణ చూర్ణ పుడి పుడి అయిపోయారు. శివుడి యొక్క అనుగ్రహము ఆ పర్వతానికి ఉంది అంటే సామాన్యం. మళ్ళీ భగవంతుడు మళ్ళీ ఎడమ చేతి పైన తీసుకొని మళ్ళీ గరుడ పైన పెట్టి అప్పుడు తన దృష్టి ఇలా చూస్తాడంతే వాళ్ళందరూ యథాప్రకారంగా మళ్ళీ సజీవమవుతారు. వాళ్ళకందరికీ అర్థమైంది మేమేమి చేయలేదు, భగవంతుడే మొత్తం చేసింది. భగవంతుడు తెచ్చి ఆ క్షీరసాగరంలో పెట్టినప్పుడు వాసుకిని దానికి కట్టి మథనం స్టార్ట్ చేశారు. వాసుకిని ఎక్కడ పట్టుకోవాలండి? ఇప్పుడు ఎవరు ఎక్కడ పట్టుకోవాలి? మళ్ళీ అండి ఇదే తప్పు అందరూ దైత్యులు చేసేటటువంటిది. వాసుకి యొక్క పుచ్చభాగాన్ని పట్టుకునేటటువంటి కింద స్థాయి వాళ్ళం మేము కాదు, ముఖాన్ని పట్టుకుంటాము. పుచ్చభాగాన్ని కావాలంటే ఆ దేవతల్ని పట్టుకోమని చెప్పండి అని దైత్యులందరూ కూడా అన్నారు. మళ్ళీ పుచ్చభాగం. అక్కడ భగవంతుని యొక్క ఆజ్ఞ ఉందండి. దేన్ని పట్టుకుంటే ఏంటి? భగవంతుని స్మరణం చేసుకొని మీరు విషపానం చేసినా కూడా ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు అక్కడ. అటువంటి భగవంతుని అనుగ్రహం ఉన్నప్పుడు ముఖం ఉంటే ఏంటి, పుచ్చం ఉంటే ఏంటి? దీన్ని తత్వాన్ని తెలుసుకున్నటువంటి దేవతలు భగవంతుడి ఆజ్ఞ అని చెప్పేసి పుచ్చాన్ని పట్టుకున్నారు. తర్వాత వాళ్ళందరూ కూడా శిరస్సుని పట్టుకున్నారు. మథనం ప్రారంభమైంది. వాసుకి ఎంత మథనం చేసినప్పుడు ట్విస్ట్ అవుతుంది, పాము తాడు గట్టిగా ట్విస్ట్ అవుతుంది. అయితే ఆ ముఖములో ఉన్నటువంటి విషం పూత్కారం పూఫ్ పూఫ్ అని చెప్పేసి పూత్కారం చేసుకుంటూ పాముంటే ఆ విషంతో దైత్యులందరూ కూడా డల్ అయిపోతున్నారు. అదే భగవంతుడిని నమ్మి పిచ్చాన్ని పట్టుకున్నటువంటి వీళ్ళందరూ కూడా శక్తిపూర్ణముగా మథనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు దేవతలు. ఇంకా ఏంటంటే పాము ఒక విషము ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే తన బాలంలోనే ఎక్కువ ఉంటుందంట. ఆ బాలం దగ్గర వీళ్ళందరూ పట్టుకున్నారు. దేవతలందరూ శక్తితో ఇలా లాగినప్పుడు ప్రెస్ చేస్తారు, ఒత్తుతారు. ఒత్తినప్పుడు ఆ విషమంతా నోటిదాకా వస్తుంది. నోటిదాకా వచ్చి వాళ్లకు అది హింసాకారంగా అవుతుంది. అందుకనేసి మళ్ళీ భగవంతుడిని ఆశ్రయించాలి. బ్రాహ్మణులు, దేవుడు, ముఖ్య ప్రాణదేవుడు వారు వాళ్ళ పాదాన్ని భగవంతుని దర్శనం చేసుకోవడానికి ఇంతమంది వెళతారు. దర్శనం ఎలా చేసుకోవాలి? శ్రీరంగానికి వెళ్ళండి, వాళ్ళ దర్శన క్రమంగా చేపిస్తారు. 3 ద్వారాలు ఉంటాయి శ్రీరంగంలో కాదు, తిరువనంతపురంలో 3 ద్వారాలు ఉంటాయి. భగవంతుని దర్శనము ఫస్ట్ పాదాల దర్శనం చేసుకోవాలి. పాద దర్శనం తర్వాత నాభి దర్శనం, దానికి ప్రత్యేకంగా ద్వారం ఉంది. మళ్ళీ నాభి దర్శనం తర్వాత ముఖ దర్శనం. క్రమంలో ఫస్ట్ పాదం నుంచే స్టార్ట్ చేయాలి దర్శనము. ఇక్కడ కూడా రాగానే ఇలా పైన చూసేయకూడదు. భగవంతుని పాదం తర్వాత నాభి, ఆ నాభి తర్వాత భగవంతుని సుందరమైనటువంటి ముఖాన్ని చూసి
అక్కడ ఆగిపోవాలి, ముఖాన్ని చూసుకుంటూ ఉండిపోవాలి. ఇది దర్శనం యొక్క పద్ధతి. ఇలా దేవతలందరూ కూడా భగవంతుని పాదాన్ని ఆశ్రయించారు కాబట్టి వాసుకి కూడా భగవంతుని ఆజ్ఞలో ఒకడు కాబట్టి ఆ వాసుకి యొక్క వృక్షాన్ని కూడా ఆశ్రయించారు. వాళ్ళకు సుఖం కలిగింది. ఇక్కడ వాసుకి నీ ముఖాన్ని స్వీకరించినటువంటి గర్వస్థులైనటువంటి దైత్యులందరికీ కూడా హింసగా మారుతుంది. ఇలా అందరికీ కష్టం వచ్చినప్పుడు నిదానంగా శక్తిహీనులైపోతుంది. ఇటువంటి పర్వతం దాన్ని మథనం చేయాలంటే శక్తి ఎలా ఉండాలి? దైత్యులు దేవతలు అందరికీ శక్తిహీనమైపోతుంది. నిదానంగా పర్వతము కూడా త్రికోణాకారంలో ఉంటుంది కదండి పర్వతం అంటే. అది కూడా జారుకుంటూ కింద ఇక్కడ పాతాళ లోకానికి పడిపోతుందండి. పాతాళ లోకానికి పడిపోతుంది. అయినా కూడా మథనం ఆపలేదు. అక్కడ పైన ఆ పర్వతం అనేది ఇరగడానికి ప్రారంభమైంది. ఇక్కడ విరుగుతున్నది. తర్వాత కింద అప్పుడు భగవంతుడు కూర్మరూపి అయ్యి వచ్చాడండి. కూర్మరూపి అయ్యి వచ్చి తన పృష్ఠం పైన పర్వతాన్ని పట్టుకొని లేపాడంటే అప్పుడు మళ్ళీ మథనం చేస్తున్నప్పుడు మళ్ళీ ఆ పర్వతం అనేది పైకి వెళ్ళిపోతుందండి. నీటికి తాకకపోతే, ఆ క్షీర సాగరానికి తాకకపోతే మథనం ఎలా అవుతుంది? పైన తిప్పినట్టు అవుతుంది. ఇలా అంతే పైకి వెళ్ళిపోతుందంట. అలా అవ్వకూడదని భగవంతుడు మళ్ళీ ఇంకో రూపం చూసి పర్వతం పైన ఇలా చేపెట్టుకొని నిల్చున్నాడంట. పర్వతం ఇరిగిపోతుంది. మనం పర్వతం లోపల ఉన్నాడంట. తర్వాత ఇక్కడ దైత్యులు దేవతలందరూ కూడా డల్ అయిపోతున్నారు. వాళ్ళకు ఇంకా క్షీణమైపోతున్నారు. వాళ్ళ లోపలికి ప్రవేశించాడంట. ఇలా ఒక మామిడి, దానికి దృష్టాంతం ఇస్తాడు. ఒక మామిడి పళ్ళు, దానికి బీజం ఉంటుంది లోపల, ఆ గొరెట దాని చుట్టూరా పళ్ళు ఉంటుంది. ఎలా అది కదలకుండా గట్టిగా మధ్యలోనే ఉంటుంది కదా, అలా ఆ పర్వతము ఆ ఒక బీజములాగా చుట్టూరా పళ్ళు, ఎంత తీపైనటువంటి పళ్ళు ఎలా ఉంటుందో అలా భగవంతుడు చుట్టూరా పర్వతానికి ఉన్నాడని ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు సత్యధర్మ తీర్థుల వారు. ఇలా ఆ భగవంతుడు అన్ని చోట్లలో ఉండి అందరినీ రక్షించి, ఇప్పుడు మనకందరికీ రావాల్సినటువంటి డౌట్ ఏం తెలుసా అండి? తప్పు చేసింది ఎవరు? ఎందుకు? కష్టం వచ్చింది ఎవరికి? దైత్యుడికి. దేవుడు ఏం చేశాడు? అనుగ్రహించడానికి అని చెప్పేసి పర్వతాన్ని మథనం చేయని చెప్పేసి అక్కడితో ఆపలేదు. ఇప్పుడు వీళ్ళందరూ చేసినటువంటి పనికి దేవుడే అందరి లోపల నుండి మథనం చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడికి ఏ సంబంధం లేదు. హాయిగా శేషదాయి పడుకున్నాడు. ఇవన్నీ గందరగోళాలు గొడవలన్నీ చేసుకున్నది వీళ్ళందరూ. అటువంటి భగవంతుని యొక్క కారుణ్యం ఎటువంటి ఎంతైనా నా కొడుకులు, నా సంతానము, నా ఒక దేవతలు, నా భక్తులు వాళ్ళ కష్టంలో ఉంటే నేను చూడలేను అని చెప్పేసి భగవంతుడి యొక్క కారుణ్యం వల్ల ఆ భగవంతుడు వీళ్ళందరి లోపల ఉండి తానే అమృత మథనాన్ని ప్రారంభించంగా ఇంత కష్టపడి ప్రారంభిస్తే వచ్చినటువంటిది ఏంటి? విషము, కాలాకూట విషం. సామాన్య విషం కాదు, ఫుడ్ పాయిజన్ అయ్యేటటువంటి చిన్న విషము కాదు, కాలాకూట విషం. మనందరూ అంటూ ఉంటాం, ఎగ్జామ్కి వెళ్ళామండి, ఎగ్జామ్ ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాము అని. అంత సులువుగా ఏం పాస్ కాలే, దేవుడికి అభిషేకం చేయించా నేను, అందుకే పాస్ అయ్యాను. దేవుడు ఏమి ఊరికే నాకు ఈ స్థానం ఇయ్యలే, ఈ పదవి ఇయ్యలే నాకు. దేవుడికి నేను క్షీరాభిషేకం చేయించాను. నేను ఎంత అనుకున్నారు? 10 లీటర్ల పాలు అభిషేకం చేయించాను, అందుకనే నాకు ఈ పదవి ఇచ్చాడు దేవుడు. లేకపోతే ఇస్తుండేనా? ఇక్కడ మేము ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ క్షీరం ఎవరిచ్చారు? ఆ క్షీరాభిషేకం చేశావని నువ్వు చెప్పుకుంటున్నావు కదా, ఆ క్షీరాన్ని ఎవరిచ్చారు? నువ్వా? నీ నుండి వచ్చిందే? నీది కాదు, ఇది ఆవు. ఆవుకి ఎలా వచ్చిందండి? గడ్డి తిను నువ్వు, చూద్దాము. గడ్డి తింటే నీకేమైనా బాధ వస్తుందా? అక్కడ ఆవుకి కూడా ఆ శక్తి లేదు. ఆవు గడ్డి తింటుంది, ఆ గడ్డి తిని ఆ గడ్డిని పాలలా మారుస్తుంది, దానికి ఆ శక్తి లేదు. ఆ లోపల ఉండి ఆ పాలు చేసే శక్తిని నేనే ఇచ్చాను భగవంతుడు అంటాడు. అటువంటి గడ్డి నువ్వు తిను, నీ నుండి వచ్చింది ఆ పాలు.
స్వామి వారు అన్నారు ఈ మాటలన్నీ స్వామి వారు ఉపన్యాసంలో చెప్పినప్పుడు చెప్పారు ఇవన్నీ. ఇంకో మాట, నువ్వు పాలు తాగినా నీకు పాలు రాదు. గడ్డి తింటే పాలు వచ్చిన ఆవుకు నీవు గడ్డి తింటే పాలు వస్తుందని కాదు, నువ్వు పాలు తాగినా పాలు రాదు. అటువంటిది నువ్వు చెప్పుకుంటున్నావు, నేను తెచ్చాను పాలు, నేను ఇచ్చినటువంటి పాలతో భగవంతుని అభిషేకం చేసినందుకు భగవంతుడు అనుగ్రహించాడు. ఇది మూర్ఖత్వం. చాలా అంటే చాలా సూక్ష్మం. అనుసంధానమే అనుసంధానం. మన స్వాముల వారు కొన్ని కడపలో 10 రోజుల దాకా ఉండేవారు, అందరికీ తెలిసిందే. 10 రోజులు అక్కడే ఉన్నారు. అక్కడే 8 గంటల పాటు స్వాముల వారు పాఠం చెప్తున్నారంట. ఆ ఒక భగవంతుని యొక్క అనుగ్రహం, స్వాముల వారి అనుగ్రహంతో ఒక్కరోజు నేను వెళ్ళాను. హోలికా పౌర్ణిమ వెనకాల రోజు నేను వెళితే అక్కడ కామదహనం రోజు వెళ్ళినప్పుడు స్వాముల వారు పొద్దున అందరికీ హోళికి అవన్నీ వడ్డించారు. అందరూ బ్రాహ్మణులు అని చెప్పేసి సంతోషం. ఇంకా రోజు పాఠం ఇంతసేపు అవుతుందని స్వామివారికి సంతోషమయ్యి ఆ సంతోషంలో వడ్డించారు. వడ్డించిన తర్వాత సాయంత్రం పాఠం నడుస్తుంది. నేను చివరిగా కూర్చున్నది ఒక 10 నిమిషాలు అంతే. అంత హోళికి స్వామివారు మంచిగా జాజికాయ వేసి మంచి హోళికి చేసిన తర్వాత ఇంకా నిద్ర రాకపోతే నేను మనిషిని కానని అర్థం. అంత నిద్రపోయిన తర్వాత చివరికి స్వామివారు పాఠం చెప్తున్నానని గుర్తుకొచ్చింది. అయ్యో మళ్ళీ మిస్ అయిపోతానే నేను వెళ్ళాను. వెళ్ళి 10-15 నిమిషాలకి పాఠం అయిపోయింది. ఆ 10 నిమిషాలు నాకు జీవితంలో చాలా గుర్తుండిపోయేటటువంటిగా స్వామివారు చెప్పారు. ఏంటంటే స్వామివారు అనుసంధాన క్రమంతో, ఎటువంటి అనుసంధానం, మేము ఎవరు కూడా ఇలా అనుసంధానం చేయము. స్వామివారు నిత్యంగా స్వామివారు అన్నమాట, నాకు ఎప్పటికీ ఆశ్రమం తీసుకున్న తర్వాత కొద్ది రోజులకి నాకు భగవంతుని యొక్క మహిమ ఉపదేశించారు గురుగారు. ఆ ఒక అనుసంధానము ఇప్పటిదాకా నాకు తలలో ఉండిపోయింది. ఏం అనుసంధానం అంటే, వైశేషికాధికరణం పాఠం నడుస్తుంది సుధాగ్రంథములో. వైశేషికాధికరణం అని ఒక అధికరణం ఉంటుంది. దాంట్లో ఏం చెప్తూ ఉంటారు, పరమాణు, యాటమ్, తర్వాత ఇవన్నీ మాలిక్యూల్స్, యాటమ్, ఇవన్నీ మీ సైన్స్లో ఎలా ఉంటుంది, కెమిస్ట్రీలో ఎలా ఉంటుందో దాని గురించి ఉన్నటువంటి ఒక అధికరణం అనుకోండి, వైశేషికాధికరణం. ఒక కాలమే అన్నిటికీ కారణం, అవునా? ఇప్పుడు ఈ కాలంలో మేము ఇక్కడ ఉపన్యాసం చేస్తున్నామంటే ఈ కాలం మనకు ఇచ్చింది కాబట్టి, ఈ సమయము మేము ఇక్కడ ఉపన్యాసం చేస్తున్నామంటే ఈ ఉపన్యాసానికి కారణం ఏది? కాలం, అవునా? అలా ఒక్క క్షణం కూడా ఒక కాలమే. 1 సెకండ్, 1 క్షణం, ఒక్క క్షణము అది ఒక కాలమే. ఆ క్షణంలో ఎంతమంది పుడతారండి ప్రపంచంలో? అనంత జీవరాశులు, అనంత పదార్థాలు పుడతాయి. అనంత పదార్థాలకు నాశమవుతుంది. అంటే అనంత పదార్థాలు అక్కడ బతుకుతున్నాయి, అనంత జీవరాశులు బతుకుతున్నాయి. అంటే ఆ ఒక్క క్షణము అనంత పదార్థాలకు, అనంత వస్తువులకు కారణమైంది. అనంత వస్తు సృష్టి స్థితి లయానికి కారణమైనటువంటిది ఏది? ఆ ఒక్క క్షణం. ఆ క్షణం ఎంతసేపు బతుకుతుందండి? ఒక క్షణమే. మళ్ళీ రెండో క్షణం ప్రారంభమైపోతుంది. ఆ క్షణము ఒక్క క్షణమే బతుకుతుందా? ఆ క్షణము ఒక్క క్షణం బతికినా కూడా భగవంతుడు ఆ క్షణానికి ఇచ్చినటువంటి స్థానం ఏంటి? అనంత జీవరాశులకు, అనంత పదార్థాలకు సృష్టి స్థితి లయ దానికి కారణము అని ఒక పెద్ద స్థానాన్ని ఇచ్చాడు. అటువంటి కారుణ్యమూర్తి భగవంతుడు. ఇలా మేము ఎవరైనా ఇప్పటిదాకా ఆలోచించాలి అంటే ఆ క్షణానికి కూడా భగవంతుడు ఒక కారుణ్యం చూపి అనుగ్రహించాడు. స్వామివారి చింతన చూడండి. ఇంకొక లౌకికంగా చెప్పినటువంటి స్వామివారి ఇంకో మాట, క్షణం ఎంతకాలం బతుకుతుందండి? ఒక క్షణమే. దీనివల్ల ఏమర్థం చేసుకోవాలంటే, స్వామివారు చెప్పిన మాట, ఎంత సేపు బతుకుతామో తెలియదు, బతికినంత సేపు ఎలా బతికాము అనేది ముఖ్యం. క్షణము ఎక్కువసేపు బతకలేదు, ఒక క్షణమే బతికింది. ఆ ఒక్క క్షణములోనే ఇన్ని జీవరాశులకు, ఇన్ని పదార్థాలకు సృష్టి స్థితి లయ వీటికి కారణమై చచ్చిపోయింది. అటువంటి పెద్ద స్థానాన్ని పొందినటువంటిది క్షణము. అందుకనేసి అంటారు
మేము 100 ఏళ్ళు బతకాలండి. 100 ఏళ్ళు బతికి ఏం చేస్తావు? ఇప్పుడు 100 ఏళ్ళు మేము బతుకుతున్నాం, ఏం చేస్తున్నామండి? రోజులో ఒక అన్ని మొత్తానికి కలిపి 24 అవర్స్లో మేము ఒక 8 గంటలు పడుకుంటాం. తిండి మొత్తం కలిపి ఒక గంట, గంటన్నర. ఆ గంటన్నరలో అన్ను మొత్తం తినేసిన తర్వాత మళ్ళీ టీవీ, తర్వాత ఒక హరటి వార్తాలాపము, ఇవన్నీ చేసేసరికి 2 గంటలు. దీని తర్వాత మనం మళ్ళీ శౌచాధికరణాన్ని చేసేయడానికి ఇంకో 2 గంటలు. ఇవన్నీ దాని తర్వాత మళ్ళీ బహిరంగంగా వెళ్ళి రావాలి కదా, ఆఫీసులకు అవి ఇవి అన్నింటికి వెళ్ళి రావాలి, వాటికన్నిటికీ. ఇంకా దేవుడి కోసం అని చెప్పి మేము పెట్టిన సమయం ఎంత? 1 గంట. దీనికోసమా నువ్వు 100 ఏళ్ళు బతకాలని కోరుకున్నది? దీనికోసమా? నువ్వు ఒక్కరోజే బతుకు, కానీ ప్రతి క్షణము భగవంతుని ఆరాధన చేసి బతుకు. నీకు టీకాకృత్పాదుల వారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి? 18. 30 ఆశ్రమం తీసుకున్న తర్వాత 16 సంవత్సరాలు, 18 సంవత్సరాలు అంతే. టీకాకృత్పాదుల వారి స్థానం మా ఉత్తరాది మఠంలో ఎంత పెద్ద స్థాయి అండి. వాళ్ళు లేకపోతే మా యొక్క సమాజం అనేది ఇప్పుడు లేక నశించిపోయేది. మేమందరం కూడా ఈరోజు ఇక్కడ ప్రవచనాలు వింటూ ఉండేవాళ్ళము కాము. అటువంటి స్థానం టీకాకృత్పాదుల వారిది. ఇప్పుడు వాళ్ళు లేకపోతే పండిత సమాజమే లేకుండే. ప్రతి ఒక్క దుర్మత మొత్తం మమ్మల్ని ఖండించి భగవంతుడు సర్వోత్తముడు కాదు అని చెప్పేసి ప్రూవ్ చేసేది. ఘోర పాత అందం తమస్సుకి వెళ్ళి మేము అందరము పడుతుండే వాళ్ళము. ఇటువంటివేమీ కాకూడదు అని చెప్పి మాకు మోక్ష మార్గాన్ని ఇవ్వాలని చెప్పేసి టీకాకృత్పాదుల వారు ఉన్నారు. ఆ టీకాకృత్పాదుల వారి అనుగ్రహంతో మేమందరం మోక్ష మార్గంలో ఉన్నాము. మనకు మోక్షం ఇచ్చేటటువంటి పెద్ద స్థానాన్ని టీకాకృత్పాదుల వారు ఉన్న కొద్ది సంవత్సరాలలో తీసుకున్నారు. ఇది కదండి బతకంటే, ఇలా బతకాలి కదండి. ఇది భగవంతుడు స్వామి వారి యొక్క అనుసంధానం. ఇలా అనుసంధానమే విశేషం. అన్ని చోట్లలో భగవంతుడు ప్రవేశించి అందరితో మథనం చేపించి లాస్ట్కి వచ్చినటువంటిది ఆ కాలాకూట విషం. ఆ మథనం చేసినప్పుడు ఏమొస్తుందో అవన్నీ కూడా స్వీకరించాల్సిందే. ఎందుకు అంటే అవి చాలా ఘాతకం అవుతుంది. కాలాకూట విషము ఎటువంటి శక్తి అంటే దానికి బ్రహ్మదేవుని యొక్క వరం ఉన్నది. దానికి అభిమాని యొక్క దైత్యుడు ఎవరంటే కలి. దైత్యులలో అందరికన్నా ఉత్తమ స్థానంలో ఉన్నటువంటి దైత్యుడు కలి. తనే సుప్రీం ఆఫ్ ఆల్ అసురస్. ఆ సుప్రీమైనటువంటి అసురుడైనటువంటి ఆ కలి ఆ కాలాకూట అనే విషయానికి అభిమాని దేవత. బ్రహ్మదేవుని వరం వల్ల అది చాలా ప్రచండమైనటువంటి శక్తిని పొందింది. బ్రహ్మదేవుని వరం వల్ల ఎంత శక్తి దానికంటే ఆ కాలాకూట విషయాన్ని ఎవరు స్వీకరించాలండి అనంటే అప్పుడు బ్రహ్మదేవుల వారి సమానంగా శక్తి ఉన్నటువంటి వాయుదేవుల వారు భగవంతుని ఆజ్ఞతో ఆ పాత్రని తీసుకొని స్వీకరించడానికి వెళతారు. వాయుదేవుల వారికి ఏమి కాదండి, ఎందుకంటే బ్రహ్మదేవుల వారి భక్తుడే కలి. ఆయన తపస్సు చేసినందుకే ఆ కాలాకూట విషయం బ్రహ్మదేవుని కోసం తపస్సు చేసినందుకే ఆ బ్రహ్మదేవుని అనుగ్రహం వల్ల కాలాకూట విషయానికి అంత శక్తి వచ్చింది. అందుకనేసి ఆ కలి ఆ కాలాకూటం విషయంలో ఉండి బ్రహ్మదేవుల వారిని ఏం చేయలేడు. ఆ బ్రహ్మ పదవిని పొందేటటువంటి వాయుదేవుల వారికి ఏమైనా చేయగలరా? లేదు. అందుకనేసి వాయుదేవుల వారు సులభంగా దాన్ని స్వీకరించారు. స్వీకరించే ముందు శివుడు రుద్రదేవుల వారు ఈ యొక్క మహత్తైనటువంటి కార్యాన్ని, ఈ సేవను నాకు చేసేటువంటి యొక్క భాగ్యాన్ని ఇవ్వండి అంటే భగవంతుని యొక్క ఆజ్ఞ కొరకు ఆ ఒక బిందు, ఒక చుక్క ఆ కాలాకూట విషాన్ని చేతిలో వేసుకొని వాయుదేవుల వారు దాన్ని గట్టిగా మథనాన్ని చేస్తారు. దాంట్లో ఉన్నటువంటి శక్తిని అంతా తీసేస్తారు. అంత తీసి ఇంతే కొంచెము చాలా అల్పము ఆ విషయాన్ని రుద్రదేవుల వారికి ఇస్తారు. దాంట్లో ఉన్నటువంటి విషాన్నంతా తీసి రుద్రదేవుల వారికి ఇచ్చిన రుద్రదేవుల వారు దాన్ని స్వీకరించంగా
అప్పటికప్పుడే మూర్ఛితులవుతుంది, కళ్ళు తిరిగి పడిపోతాడు, విపరీతమైనటువంటి శిరోవేదన, కంఠం మొత్తము నీలమైపోతుంది. అటువంటి ప్రచండ శక్తి ఉన్నటువంటిది కాలాకూట విషం. అది రా కాదు, అలానే తీసుకొని తాగలేదు. ఇక్కడ భగవంతుడు ఒక అమృతాన్ని మిక్స్ చేసి శక్తి ఉన్నటువంటి వాయుదేవుల వారు ఇలా మథనాన్ని చేసి దాన్ని చిన్నగా శక్తిహీనంగా చేసి ఇచ్చినటువంటి దానికే రుద్రదేవుడు వారు స్వీకరించలేకపోయారు, దాన్ని సగమే స్వీకరించారు. ఆ రుద్రదేవుల వారు అలా స్వీకరించంగా కళ్ళు తిరిగి పడిపోయారు. దానికి ఏమి చేయాలో అర్థం కాక కంఠం మొత్తం నీలమైపోయింది. ఆ కంఠానికి భగవంతుని అనుగ్రహం వల్ల వాయుదేవుల వారి కరస్పర్శం వల్ల మళ్ళీ లేచి నిల్చున్నారు. అయినా శిరోవేదన తగ్గలేదు. అందుకనేసి ఆ జటం పైన శిరస్సు చల్లగా ఉండాలని చెప్పేసి చల్లటి నీళ్లు, ఏంటది గంగా నది, ఆ గంగాని శిరస్సు పైన స్వీకరిస్తారు. అందుకనే అభిషేక ప్రియుడు శివుడు, నిత్యముగా చల్లటి నీళ్ళు అభిషేకం చేస్తూ ఉండాలి. అందుకనేసి చంద్రుడు కూడా శీతమైనటువంటి వస్తువు, ఆ చంద్రుడిని కూడా శిరస్సు పైన పెట్టుకున్నాడు. ఆ ఒక శీతాన్ని శరీరం మొత్తం చల్లగా ఉన్నటువంటి ప్రాణి ఏది? సర్పము. సర్పాన్ని ఎవరైనా ఉంటారా ఇక్కడ దాకా? అది చల్లగా ఉంటుందంట. అలా తంపైనటువంటి ప్రాణి సర్పము, దాన్ని కంఠానికి పెట్టుకున్నారు. ఇది అర్థం చేసుకోరు ఎవరు? వాయుదేవుడు వారి యొక్క అనుగ్రహం వల్ల మళ్ళీ బతికి వచ్చారు రుద్రదేవుడు వారు. ఆ చేతిలో ఉన్నటువంటి శివుడికి చేతిలో పూర్తిగా ఇచ్చారు. పూర్తి అంటే ఇంత కొంచెం ఇచ్చారు, దాంట్లో పూర్తి తాగలేకపోయారు. ఇంకా సగం కింద పడి అత్యంత విషపూర్ణమైనటువంటి ప్రాణులు, సర్పాలు, చేరు అంటే ఏమంటారు, క్రాబ్స్, స్కార్పియన్స్, ఇవన్నీ విషపూర్ణమైనటువంటి జంతువులన్నీ పుట్టాయి. అసురులందరూ పుట్టారు, దైత్యులందరూ పుట్టారు, అజ్ఞానం పుట్టింది, కలి పుట్టాడు. ఆ ఒక బిందువు, ఏ ఒక శక్తి లేనిటువంటి ఆ ఒక బిందు మాత్రమే కింద పడితే, అదే ఒరిజినల్ రా అలా కింద పడితే ఏమవుతుండేది మా పరిస్థితి? వీటికే మేము భయపడి వస్తున్నాం. ఆ పరిస్థితి మనకు రాకూడదని అనుగ్రహించిన వారు ఎవరు? ముఖ్య ప్రాణదేవుడు వారు. ఎవరి ఆజ్ఞతో? భగవంతుని ఆజ్ఞతో. ఇలా భగవంతుని ఆజ్ఞాపించంగా ఏ మథనం చేయకుండా సాక్షాత్తుగా ఎలా ఉన్నదో అలానే స్వీకరించారు వాయుదేవుడు వారు. వాళ్ళకు ఏ ఒక వికారం కాకుండా గట్టిగా ఉన్నటువంటి వాళ్ళు. అంగుష్టమాత్రం జఠరే ప్రతీక్షితం జాజ్వల్యమానం మమజాత వేదసం నిత్యం హితం విశ్వదహం చ విత్తతం విశ్వేశచేత ఇదితో ప్రవీత్తత. అందరికీ జఠరాగ్ని అనేది ఒకటి ఉంటుందండి. మన అందరి శరీరంలో జఠరాగ్ని అనేది ఒకటి ఉంటుంది. ఆ జఠరాగ్ని మనలో స్వీకరించినటువంటి ఆహారాన్ని విభాగం చేసి కొంత కాల్చి దాన్ని ఒక మల రూపంగా దాన్ని తయారు చేసి అది దాన్ని పంపిస్తుంది. ఇవన్నీ జీర్ణశక్తిని చేసేటటువంటిదే ఈ యొక్క జఠరాగ్ని యొక్క కార్యము. ఆ జఠరాగ్ని మనలో ఒక బిందు చుక్క డ్రాప్ లాగా ఉంటుందంట మనలో శరీరంలో. మనకే ఇంత జీర్ణశక్తిని అది ఇస్తుందంటే వాయుదేవుల వారి ఉదరములో ఆ జఠరాగ్ని ఎంతుంది అంటే అంగుష్ట మాత్రం, ఈ వేలు ఎంత పెద్దది ఉంటుంది కదా అంత ఉందంట. అంటే అది మహాప్రళయాన్ని కూడా స్వీకరించేటటువంటి శక్తి ఉన్నటువంటిది. అటువంటిది ఈ కాలాకూట విషం అనేది ఒకటి లెక్కన. ఇదే కాలకూట విషాన్ని కొంచెం తీసి పెట్టుకుంటారు దైత్యులు. ఆ దుర్యోధనుడి చేతికై వస్తుంది. అది దుర్యోధనుడు ముందు మీకు వస్తుంది. ఇవన్నీ కథలు లేకపోతే ఆ చలవలు ఎవరైనా చెబుతారు. ఆ దుర్యోధనుడు తాను భీమసేన ఒక మామ, ఎవరు? శకుని మామ. ఆ శకుని యొక్క ఆదేశంతో దుర్యోధనుడు భీమసేన దేవుడు వారికి ఆ కాలకూట విషయాన్ని ఇస్తారు. భీమసేన దేవుడు వారే వాయుదేవుడు వారు మళ్ళీ ఎక్కడ స్వీకరిస్తారు. వాళ్ళకి ఏ యొక్క వికారము కాదు. ఇటువంటి కాలకూట విషయాన్ని వాయుదేవుడు వారు స్వీకరించి అందరినీ అనుగ్రహించగా మళ్ళీ మథనం అనేది ప్రారంభమవుతుంది.
మథనం అనేది ప్రారంభముగా అన్ని జైశ్రవస్ అనే ఒక గుర్రము, శ్రేష్టమైనటువంటి గుర్రము, ఐరావతము, దిగ్గజాలు ఇవన్నీ కూడా బయటికి వస్తాయి. అన్నీ వచ్చి చంద్రుడు వస్తాడు. చంద్రుడు రాకుండా అన్ని దేవతలకు ఆభరణాలు, వస్త్రాలు అన్నీ బయటికి వస్తాయి. యథాయోగ్యముగా ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏమేమి ఇవ్వాలి భగవంతుడు అలా ఇస్తూ వెళ్తాడు. ఆ ఒక ఐరావతము జైశ్రవస్సు అది ఇంద్రుడికి ఇస్తాడు. తర్వాత ఎవరెవరికి ఆభరణాలు రావాలో వాళ్ళకి అది ఇస్తాడు. చంద్రుడు ఆయన స్థానానికి వెళ్ళేటట్టుగా చేస్తాడు. తర్వాత వచ్చేదే అమ్మవారు మహాలక్ష్మీదేవి. మహాలక్ష్మీదేవి ప్రకటించంగా ఆ లక్ష్మిని ఎవరు స్వీకరించాలండి? మళ్ళీ ఎక్కడో స్వయంవరం ఏర్పాటవుతుంది. అందరికీ తెలుసు అమ్మవారు ఎవరికి వెళతారు? భగవంతుని స్వీకరిస్తారు. అమ్మవారు చివరిగా అందరినీ వదిలి స్వయంవరంగా చేసేసి అందరినీ వదిలి ఓ బ్రహ్మదేవుడు వారు తప్ప ముసలాడైపోయాడు, ఆయన వద్దు మాకు అని చెప్పేసి బ్రహ్మదేవుని వాయుదేవుడు వాడు నిత్య సంచారం చేస్తూ ఉంటారు, ఒక్క చోటు ఉండరు, ఇండ్లు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్పేసి వెళ్ళడం. ఇలా అందరినీ ఒక దోషాలు చూపించేసి వీళ్ళని నేను చేసుకోను, ఏ దోషము లేనిటువంటి వారిని చేసుకుంటానని మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మవారు పెళ్లి చేసుకుంటుందంట. అప్పుడు భగవంతుడు ఆలింగన చేసుకుని హృదయస్థానాన్ని భగవంతుడు అమ్మవారికి ఇస్తాడు. ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటిది, భర్త భార్యకు ఏదైనా ఇవ్వగలడు, వస్తువులను అన్ని కొనించగలడు. ఇవి ఎవరైనా చేస్తారు, భర్తనే చేయాలా? నాన్న చేయలేదా ఇన్నాళ్ళు? రేపు పొద్దున కొడుకులు చేయరా? స్నేహితులు చేయరా? భార్యకు ఇలా అన్ని వస్తువులు కొనపెట్టడానికి శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఒక భర్త ఒకటే కాదు, వేరే అందరూ ఉన్నారు. కానీ భార్యకు ఇచ్చేది భర్త మాత్రమే. ఏంటి అంటే విలువ. అది హృదయంలో ఒక స్థానము. ఆ హృదయస్థానాన్ని మనసులో నిత్యంగా పెట్టుకొని ప్రేమించేటటువంటి ఒక స్థానాన్ని ఆ భార్యలకు ఇవ్వాలి అని చెప్పేసి భగవంతుడు ఆ లక్ష్మీ అమ్మవారిని తన హృదయంలో పెట్టుకొని మన అందరికీ కూడా ఉపదేశించాడు. హృదయంలో పెట్టుకోండి భార్యలు, ఒక్కసారి వాళ్ళు లేకపోతే మా జీవితం ఏమైపోతుండేది, భర్త లేకపోతే మా జీవితం ఏమైతుంది, అలా ఆలోచించి భగవంతుని ఒక అనుగ్రహం వల్ల ఇటువంటి ఒక సౌభాగ్యం నాకు ఇచ్చాడు, భార్యను ఇచ్చాడు, ఇటువంటి భర్తను ఇచ్చాడు, ఇలా స్మరించి ఆ భగవంతుడు మనసులో పెట్టుకున్నట్టుగా నన్ను కూడా నా భర్త అలా మనసులో పెట్టుకోవాలి, భార్యలు కూడా మనసులో భర్తని పెట్టుకోవాలి, ఆ స్థానాన్ని ఇవ్వాలి అని ఈ కథ ద్వారా భగవంతుడు సూచించాడు. చాలా విశేషం. ఎవ్వరికి ఇప్పట్లో ఆ భార్య యొక్క విలువ తెలియకుండా పోయింది. అందరూ తెలుసుకోవాల్సినది. తర్వాత ఆ లక్ష్మీ అమ్మవారి అక్కడ మణి, కౌస్తుభమణి అనేది కూడా ఆ ఒక మథనం వల్లనే బయటికి వస్తుంది. కౌస్తుభమణిని అత్యంత శ్రేష్టమైనటువంటి మణి. అది ఎవరు? దానికి అభిమాని దేవత ఎవరు అంటే చతుర్ముఖ బ్రహ్మదేవుడు వారు. చతుర్ముఖ బ్రహ్మదేవుడు వారికి ఇస్తే, భగవంతుడా నీవి ఒక అనుగ్రహం వల్లనే ఇది నాకు లభించింది కాబట్టి నీకే నేను సమర్పిస్తున్నాను అని చెప్పేసి భగవంతునికి సమర్పించంగా నా కొడుకు ఇచ్చినటువంటిది అని చెప్పేసి భగవంతుడు తన హృదయం దగ్గర వేసుకుంటారు, ఆ కౌస్తుభమణిని పెట్టుకుంటారు. ఇటువంటి అన్నీ భగవంతుడు స్వీకరించి వాళ్ళందరికీ యథాయోగ్యం ఇచ్చిన తర్వాత ఆ మథనం చేస్తున్నప్పుడే చంద్రౌఘ కాంతిమృతాత్మ కరే జగంతి సంజీవయంతమమితాత్మ సుఖం పరేశం జ్ఞానం సుధా కలశమేవ చ సందధానం శీతాంశుమండలగతం స్మరతాత్మ సంస్థం మూర్తిస్థితాదముత ఏవ సుధాం స్రవంతి భ్రూమధ్యగాచ్చత ఏవ చతాను సంస్థాత్ హార్దాచ్చనాభిసతధాధరణస్థితాచ్చ ధ్యాత్వాభిపూరిత తనుదురితాని హన్యాత్. ధన్వంతరి రూపి అయినటువంటి స్వామి ఒక చేతిలో అమృత కలశాన్ని, ఒక చేతిలో కమండలని, శంఖ చక్ర గదాపద్మ ఇవన్నిటినీ ధరించి స్వామి ఆ నీటి నుంచి, ఆ క్షీరసాగరం నుంచి ఉద్భవిస్తాడు. అవతారమే పుట్టలేదు, ప్రాదుర్భవిస్తాడు భగవంతుడు. అటువంటి
కమలం ఉన్నటువంటిగా ఆ నేత్రాలు, ఆ శంఖ చక్ర గదాపద్మలతో కూడినటువంటి ఆ పాదాలు, ఆ చతుర్ముఖ బ్రహ్మదేవుడు వారు పుట్టినటువంటి నాభి, సంపూర్ణ బ్రహ్మాండాన్ని ఆ నాభిలో పెట్టుకొని మమ్మల్ని ప్రతి క్షణము రక్షించేటటువంటి సుజ్ఞానమూర్తి. తర్వాత ఆయుర్వేదాన్ని సృష్టించినటువంటి వాడు, దర్భాలని సృష్టించినటువంటి వాడు, కేశాలు అన్నిటినీ భగవంతుడు ఆ ఒక్క రూపముతో సృష్టించి భగవంతుడు బయటికి వచ్చి అనుగ్రహించడానికి వస్తే దేవతలందరూ కూడా ధన్వంతరి రూపి అయినటువంటి స్వామిని చూసి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి ఇంత కృషికి నువ్వే చేసినటువంటి ఒక అనుగ్రహముకి మళ్ళీ నువ్వే అవరవర యోగ్యతే. దాసుల వారు ఇటువంటి పురంధరదాసుల వారు ఇటువంటి దాన్ని గట్టిగా చెబుతారు. ಅವರವರ ಯೋಗ್ಯತೆ ಅರಿತು ಪ್ರೇರಕನಾಗಿ ಅವರಿಂದ ನುಡಿಸಿ ಅವರ ನುಡಿಗಳಿಗೆ ಹಿಗ್ಗಿ ಅವರಿಗೋಲಿದ ನಮ್ಮ ಪುರಂದರ ವಿಠಲ, ಅವರಿಗೋಲಿದ ನಮ್ಮ ಪುರಂದರ ವಿಠಲ. ಅವನೀಶನೇ ನಿನ್ನ ದಯವೋ ಸಾಧನವೋ, ಅವನೀಶನೇ ನಿನ್ನ ದಯವೋ ಸಾಧನವೋ, ನೀ ದಯಾಪರನು నిన్నవర సాధనము. మేము చేసుకున్నటువంటి సాధనము వల్ల భగవంతుడు వచ్చాడు అనుకుంటున్నారా? లేదు, భగవంతుడి యొక్క కారుణ్యము చూపించడానికి భగవంతుడు వచ్చాడు. సాధన చేశాము, మేము సాధన చేశాము, మేము ఇంత చేశామని అనుకుంటున్నారే, నీలో ఉండి చేయించింది ఎవరు? ఎవరి యోగ్యతను చూసి వాళ్ళు ఎంత చేయాలి అని చూసి వాళ్లతో అంత చేయిస్తాడు భగవంతుడే. అవరవర యోగ్యతే అరితు ప్రేరకనాగి, మళ్ళీ వాళ్ళతో స్తుతించి ఆరాధించుకున్నటువంటి వాడు భగవంతుడే. తానే ఆరాధించుకుంటాడు. వాళ్ళ నోట్లోకి వెళ్ళి వాకింద్రియానికి అభిమాని అయినటువంటి అగ్ని లోపల ఉండి ఆ శబ్దాన్ని స్తుతించేటటువంటి శక్తిని ఇచ్చేటటువంటి వాడు కూడా భగవంతుడే. తర్వాత ಅವರಿಂದ ನುಡಿಸಿ ಅವರ ನುಡಿಗಳಿಗೆ ಹಿಗ್ಗಿ ಅವರಿಗೋಳಿದ, ఇంతన్ని చేయించి భగవంతుడు మళ్ళీ వాళ్లకు అరే నా కోసం ఇంత చేశావు కదా నాయన అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి అనుగ్రహించడానికి ప్రత్యక్షమై దర్శనమిస్తాడు. చేసిందంతా భగవంతుడే, దర్శనము ఫలం వచ్చేది కూడా భగవంతుడే. అవనీశనే నిన్న. ఇప్పుడు చెప్పండి, మేము చేసుకున్న సాధనం వల్ల భగవంతుడు వచ్చాడా, లేకపోతే దయగలవాడు కాబట్టి భగవంతుడు వచ్చాడు? నిన్న దయవో సాధనవో, నీ దయాపరను నిన్నవర సాధనవో. ధ్రువరాజు తపస్సు చేశాడు.